Hello everyone, guys. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. Good evening. Yes, this is the part 4 of general organic chemistry. So this is going to be the last part. Okay, ఇది అయిపోయిన తర్వాత I'm going to start with hydrocarbons, right? So I had to take some time in most of the questions and putting no questions I have actually put up for you. Okay, we'll solve all the questions in this particular session. అవి solve చేస్తూ concepts కూడా ఒక్కొక్కటిగా క్లియర్గా we'll try to understand in this particular session. Okay, clear? Hi Pandu, good evening. Hi Loshini, good evening. Good evening Bhavana, good evening Vardhan. Hi Vinny, good evening. Right? So ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, గుడ్ ఈవినింగ్ వినీ, గుడ్ ఈవినింగ్ భాస్కర్, గుడ్ ఈవినింగ్. రైట్, సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. సో ఎవరైనా కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే, సో మీకు తెలుసు ప్రతిరోజు నోట్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో యూ హ్యావ్ ఎ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ విచ్ విల్ యాక్చువల్లీ టేక్ యూ టు వేదాంతు తెలుగు నీట్ టెలిగ్రామ్ గ్రూప్. సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, క్లియర్? రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న మనం వీ హ్యావ్ ఎండెడ్ విత్ ఐసోమెరిజం. ద కంప్లీట్ ఐసోమెరిజం అయితే వీ హ్యావ్ ఫినిష్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎస్టర్డేస్ సెషన్, కరెక్ట్? సో ఈ పర్టికులర్ సెషన్లో అయితే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో దానికంటే ముందుగా ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంజుగేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ అబౌట్ ద కాంజుగేషన్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కాంజుగేషన్ హియర్? సో కాంజుగేషన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో బేసికల్గా వెన్ ఎవర్ యూ హ్యావ్ 3 parallel p orbitals, ఇలా ఒక 3 parallel p orbitals. Okay, so this is the basic requirement for conjugation. సో ఒక దాంట్లో కాంజుగేషన్ ఉంది లేదు అనే విషయాన్ని మనం 3 parallel p orbital ద్వారా చెప్పచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, సో స్టార్టింగ్ విత్ దిస్ వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ కాంపౌండ్స్. ఈ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా కాంజుగేషన్ ఎంతవరకు ఉంది, ఎన్ని కార్బన్స్లో కాంజుగేషన్ ఉంది అనే విషయాన్ని విల్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. ఓకే సార్, వెన్ వీ స్టార్ట్ రివిజన్ సార్, టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్ ఆల్రెడీ. వీఆర్ దిస్ ఇస్ లిటరలీ ఏ కైండ్ ఆఫ్ రివిజన్ అక్షయ్. ఓకే, రైట్. సో ఈ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, ఓకే, వీ విల్ స్టార్ట్ సాల్వింగ్ మోర్ PYQ క్వశ్చన్స్, రైట్? ఓకే, సో హియర్ ఇస్ there is a double bond, single bond, double bond. So ikkada chusinatleyte this 4 orbitals are in conjugation. And one of the most important thing for conjugation entante planarity kuda undalanamata. So basically ga manaku conjugation, okay, conjugation undali anante manaki ikkada planarity kuda undali. So conjugation unte em jarugutundante delocalization jarugutundi. So conjugation tho paatu planarity anedi unte appudu maatrame manaku delocalization jarugutundi. ఓకే, అండర్స్టూడ్. సో బేసికల్గా రెజనెన్స్ అంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సో ఈ డీలోకలైజేషన్ జరగాలి అని అంటే మనకు యూ షుడ్ హ్యావ్ ప్యారలల్ p ఆర్బిటాల్స్ అండ్ దాంతో పాటుగా యూ షుడ్ హ్యావ్ ప్లేనారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే యూ కెన్ సీ దిస్ డీలోకలైజేషన్. ఓకే, సో హాయ్ శ్రీలక్ష్మి, గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఇక్కడ కాంజుగేషన్ చూసినట్లయితే దిస్ ఇస్ ఏ పై sigma pi conjugation. Okay, and ikkada 4 carbons, there are like conjugation is present for 4 carbons. Okay, 1 2 3 4. మరి ఇక్కడ కాంజుగేషన్ ఉందా? లేదు, నో కాంజుగేషన్ హియర్. there is double bond, single bond, again single bond, double bond, single bond, single bond. So here there is no conjugation. మరి ఇక్కడ ఉందా? వీటిని క్యుములేటివ్ డైన్స్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా there is no conjugation, there is no alternate డబుల్ బాండ్ ఆర్ విత్ ఏ పాజిటివ్ చార్జ్. సో ఇక్కడ కూడా మనకు ఎటువంటి కాంజుగేషన్ అనేది లేదు. ఓకే, మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్. సో హియర్ దేర్ ఇస్ ఎ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. అగైన్ దిస్ డబుల్ బాండ్ ఇస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ పాజిటివ్ చార్జ్. అంటే ఇక్కడ వరకు మనకు కాంజుగేషన్ ఉంది. అంటే 1 2 3 4 5. సో 5 కార్బన్స్ ఆర్ ఇన్ కాంజుగేషన్ అనమాట. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే హియర్ యూ హ్యావ్ లోన్ పేర్. So here there is a double bond, single bond, lone pair.
సో దిస్ ఇస్ ఆల్సో ఇన్ కాంజుగేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 కార్బన్స్తో పాటుగా 1 ఆక్సిజన్, ఆల్ దిస్ ఆర్ ఇన్ కాంజుగేషన్. 3 atoms are in conjugation అన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? లో సిలబస్ అయిపోయాక రివిజన్ చేయిస్తారా? Hi Pandu, in Arjuna's BPC crash course, once the syllabus is done, there will be lot of test series untai. Okay, you will have access to many tests. మీరు టెస్ట్లు అయితే ఇవ్వచ్చు. ఓకే రైట్, వన్స్ ద సిలబస్ ఇస్ డన్. ఓకే, సో హియర్ దెర్ ఇస్, ఇక్కడ వరకు కాంజుగేషన్ అనేది ఉన్నట్లు. మరి ఇక్కడ చూడండి, హియర్ ఆల్సో దెర్ ఇస్ దిస్ ట్రిపుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇక్కడ కూడా మనకు ఈ కార్బన్, this is in conjugation with this, this is in conjugation with this. So ఇక్కడ వరకు మనకి ఇక్కడ 4 కార్బన్ ఆటమ్స్ ఆర్ ఇన్ కాంజుగేషన్. సో ఈ అన్నిట్లో కూడా, ఈ రెండిట్లో తప్ప మిగతా అన్నిట్లో కాంజుగేషన్ అనేది మనకు ఉందన్నమాట. ఎక్కడ వరకు ఉంది అనే విషయాన్ని కూడా మనం స్పెసిఫై చేసాం. ఓకే, మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, సో హియర్ యూ హ్యావ్ ఎ ఫ్రీ రాడికల్. ఓకే, హియర్ యూ హ్యావ్ ఎ ఫ్రీ రాడికల్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఫ్రీ రాడికల్. సో ఇక్కడ కూడా దెర్ ఇస్ కాంజుగేషన్ present in all the carbons. 1 2 3 4 5 6 7. సో ఈ 7 కార్బన్స్లో కాంజుగేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇలా కాంజుగేషన్ అనేది లేదు. సో హియర్ దెర్ ఈస్ నో కాంజుగేషన్ లైక్ దిస్. కానీ ఇక్కడ క్రాస్ కాంజుగేషన్ అని పిలుస్తాం. క్రాస్ కాంజుగేషన్ అంటే ఇక్కడ చూడండి, సో ఇదొక కాంజుగేషన్ అండ్ సిమిలర్గా ఇలా కూడా కాంజుగేషన్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? క్రాస్ కాంజుగేషన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇక్కడ కూడా నెగిటివ్ చార్జెస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్, అలానే ద నెగిటివ్ చార్జెస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్. ఓకే, మరి ఇక్కడ కూడా సేమ్గా ఇలానే లోన్ పేర్, దిస్ ఈస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్ అండ్ సిమిలర్లీ దిస్ ఈస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్. Okay, so this is about conjugation. So one of the most important condition for resonance ఏంటంటే, okay, so resonance అనేది ఉండాలి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఒకటేంటంటే కాంజుగేషన్. ఓకే, ఒకటేంటంటే కాంజుగేషన్. సో కాంజుగేషన్తో పాటు యూ షుడ్ హ్యావ్ ప్లేనారిటీ అన్నమాట. ఓకే, సో రెజనెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సో బేసికల్గా రెజనెన్స్లో ఏం జరుగుతుంది? మనకు డీలోకలైజేషన్ జరుగుతుంది, డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. ఓకే, కానీ ఈ డీలోకలైజేషన్స్ అనేది జరగాలి అని అంటే, ఎలక్ట్రాన్స్ మొత్తం డీలోకలైజ్ అవ్వాలి అని అంటే, ఒకటి కాంజుగేషన్ ఉండాలి, దాంతో పాటుగా ప్లేనారిటీ అనేది ఉంటేనే మనకు రెజనెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే, హాయ్ వైభవ్, గుడ్ ఈవినింగ్. ఇట్స్ ఓకే వైభవ్, ఐ అండర్స్టాండ్. Okay, అర్థమైందా? Did you understand about conjugation? Right. So now we'll try to understand about the resonance. అంటే బేసికల్గా రెజనెన్స్ అంటే చెప్పాను. సో రెజనెన్స్ ఎప్పుడు ఉంటుంది? whenever you have conjugation with planarity, అప్పుడున్నప్పుడు మాత్రమే రెజనెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ I have to teach you something here. సో బేసికల్గా రెజనెన్స్ అనేది ఒక పర్టికులర్ మాలిక్యూల్ని స్టెబిలైజ్ చేస్తుంది. బేసికలీ వాట్ ఇట్ డస్, ఇట్ స్టెబిలైజెస్ ఏ పర్టికులర్ మాలిక్యూల్. ఓకే, సో ఒక మాలిక్యూల్ని ఇది స్టెబిలైజ్ చేస్తుంది. సో బేసికల్గా ఏంటంటే మోర్ ద నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్. సో స్టెబిలిటీ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, గుర్తుపెట్టుకోండి. సో మోర్ ద నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఇన్ జనరల్. ఓకే, ఇన్ జనరల్. ఈ పాయింట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏంటంటే రెజనెన్స్ ఉంటే రెజనెన్స్తో దెర్ కుడ్ బి లాట్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఇఫ్ ఇట్ ఈస్ షిఫ్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ షిఫ్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇది ఇలా షిఫ్ట్ అయితే ఒక రెజనెన్స్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఓకే, సో నంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ పొజిషన్స్ ఇస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్. ఇంకొక పాయింట్ ఏంటి? నంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ పొజిషన్స్. ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ పొజిషన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్. గుర్తుపెట్టుకోండి, రెజనెన్స్ స్ట్రక్చర్స్. ఎన్ని కాంజుగేటెడ్ పొజిషన్స్ ఉంటే అన్ని రెజనెన్స్ స్ట్రక్చర్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో టు అండర్స్టాండ్ హియర్, సో హియర్ ఇస్, సో ఇక్కడ మనం గమనించినట్లయితే, సో దిస్
అండ్ దిస్. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్? అలానే ఇది రెండు రెజనెన్స్ స్ట్రక్చర్స్ అనమాట, ఇవి రెండు కూడా రెజనెన్స్ స్ట్రక్చర్స్. అండ్ సిమిలర్గా ఈ మూడు కూడా రెజనెన్స్ స్ట్రక్చర్స్. అంటే ఈ స్ట్రక్చర్స్లో ఏది ఎక్కువ స్టేబుల్ అనే విషయాన్ని మనం ఎలా చెప్తాం అనేది క్వశ్చన్. ఓకే, సో హౌ డు యూ సే విచ్ ఈస్ మోర్ స్టేబుల్? సో ఇది మనం చెప్పాలి అని అంటే, ఓకే, సో నౌ టు సే దిస్ దెర్ ఆర్ సర్టెన్ రూల్స్. ఒకటేంటంటే ఉన్న రెజనెన్స్ స్ట్రక్చర్స్లో అన్నిట్లో కల్లా న్యూట్రల్ రెజనెన్స్ స్ట్రక్చర్ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ స్టెబిలిటీ. గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ రెజనెన్స్ స్ట్రక్చర్ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ స్టెబిలిటీ. అంటే బ్లైండ్గా ఈ రెండిట్లో కెన్ ఐ సే వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ టూ? బ్లైండ్గా రాసేయచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ న్యూట్రల్, బ్లైండ్గా రాసేయచ్చు. అండ్ ఇక్కడ కూడా బ్లైండ్గా ఐ కెన్ రైట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ హియర్ ఆల్సో, ఎందుకంటే ఇది ఒక న్యూట్రల్, అంతే కదా. సో న్యూట్రల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ దట్ ఆఫ్ ద చార్జ్డ్. అండర్స్టూడ్. సెకండ్ రూల్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ బాండ్స్. సో ఏదైనా స్ట్రక్చర్లో కనుక నంబర్ ఆఫ్ బాండ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దెన్ దట్ ఈస్ మోర్ స్టేబుల్. ఓకే, సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద థర్డ్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ సే ఈ థర్డ్ స్ట్రక్చర్ ఇది ఒక న్యూట్రల్ అండ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ మోర్, కెన్ ఐ సే వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 and 3 చెప్పచ్చా? వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 and 3 ఒప్పుకుంటారు కదా. వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 and 3 ఎందుకంటే ఇది న్యూట్రల్, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ ఆల్సో మోర్ హియర్. ఓకే, సో అందుకనే మనకి ఇక్కడ ఇది ఎక్కువ స్టేబుల్. దెన్ నెక్స్ట్ రూల్, ఇఫ్ నెక్స్ట్ థింగ్ ఐ హ్యావ్ టు లుక్ అట్ ఇస్ నెగటివ్ ఛార్జ్ ఆన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ నేను ఏది కన్సిడర్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ న్యూట్రల్ తర్వాత నెగటివ్ ఛార్జ్ ఆన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఇక్కడ నేను గమనించినట్లయితే ఈ ఆక్సిజన్ మీద నెగటివ్ ఛార్జ్ ఉంది, ఈ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్? సో బేసికలీ ద నెగటివ్ ఛార్జ్ ఆన్ ద హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇస్ మోర్ స్టేబుల్. అంటే ఖచ్చితంగా ఐ హ్యావ్ టు గివ్ ద ప్రిఫరెన్స్ టు దిస్. అంటే ఇక్కడ 1 is more stable than 3 is more stable than 2 అని రాసిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ నెగటివ్ ఛార్జ్ ఆన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? And positive charge on low electronegative atom is more stable. Understood? Is this clear? Any more questions? So ఇక్కడ చూసినట్లయితే నెగటివ్ చార్జ్ ఇస్ ఆన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, అలానే పాజిటివ్ చార్జ్ ఇస్ ఆన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ బట్ ఇది లెస్ స్టేబుల్. ఇక్కడ నెగటివ్ చార్జ్ ఆన్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి మోర్ స్టేబుల్ అనమాట. ఓకే, this is the comparison you have to do. You have to use these rules and figuring out ఏ రెజనెన్స్ స్ట్రక్చర్ ఎక్కువ స్టేబుల్గా ఉంటుందనే విషయాన్ని దీన్ని బేస్ చేసుకొని మనం ఫిగర్ అవుట్ చేయాలి. ఓకే, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. దెర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ సమ్ టైమ్స్. ఓకే, కొన్నిసార్లు హైబ్రిడైజేషన్ విషయంలో కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయి. ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫర్ జస్ట్ దిస్ ఇస్ ఎ నార్మల్ స్ట్రక్చర్ హియర్. దీని యొక్క స్ట్రక్చర్ కార్బన్, C డబుల్ బాండ్ C డబుల్ బాండ్ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇక్కడ హైబ్రిడైజేషన్ ఆఫ్ ఈచ్ కార్బన్ చూసినట్లయితే ఇది sp హైబ్రిడైజేషన్, ఇది కూడా sp హైబ్రిడైజేషన్, ఇది కూడా sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2 సిగ్మా, ప్రతి కార్బన్ కూడా 2 సిగ్మా బాండ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకే, మరి ఇది చూడండి, హౌ అబౌట్ దిస్ వన్? సో ఇది ఒక బెంజీన్. బెంజీన్ విషయంలోకి వస్తే ప్రతి కార్బన్ కూడా sp2 అనే విషయం మనకు తెలుసు. ఇది sp2 ఎందుకంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఇది sp2. సో ఇది కూడా sp2. సో హియర్ ఆల్సో sp2, హియర్ ఆల్సో ఇట్ ఇస్ sp2. ఎందుకు? ఇక్కడ మనకు ఒక కార్బన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటి సిగ్మా ఒకటి పై ఫామ్ అవుతుంది, ఒక కార్బన్ ఏమో, ఇంకొక కార్బన్ ఏమో ఒక సిగ్మా, ఇంకొక హైడ్రోజన్ ఏమో ఒక సిగ్మా. అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 3 వస్తుంది, అంటే ఇది sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఓకే, దీన్ని మనం బెంజైన్ అని పిలుస్తాం. దిస్ ఇస్ నోన్ యాజ్ బెంజైన్. సో ఈ బెంజైన్ విషయానికి వచ్చేసరికి మనం అనుకున్నట్టుగా ఇక్కడ 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 సో ఈ 4 పొజిషన్స్లో కూడా sp2నే ఉంటుంది, ఇక్కడ కూడా sp2నే ఉంటుంది. మరి ఈ 2 పొజిషన్స్ చెప్పగలరా? హౌ అబౌట్ దిస్ 2 పొజిషన్స్? ఈ 2 పొజిషన్స్ కానీ మీరు కానీ బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకు చూసినట్లయితే 2 సిగ్మా బాండ్స్ మాత్రమే ఉన్నాయి. ఎనీ లోన్ పేర్స్? 0 లోన్ పేర్స్. అంటే మనం ఇక్కడ sp హైబ్రిడైజేషన్ అని మనం అనుకుంటాం, అంతే కదా. అంటే ఇది sp హైబ్రిడైజేషన్, ఇది కూడా sp హైబ్రిడైజేషన్ ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ అలా ఉండదు. ఇది ఒక ఎక్సెప్షన్. దిస్ ఈస్ ద ఓన్లీ కేస్ వేర్ ఎ ట్రిపుల్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై ఎ సిగ్మా బాండ్. అంటే ఇక్కడ ఒక ఇక్కడ బేసికల్గా ఇక్కడున్న కార్బన్ ఏదైతే ఉంటుందో ఈ కార్బన్ ఇలా సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, అలానే ఇంకొక హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఇలా ఉంటుంది,
Here also one more hybridized orbital is there. So ఇది hybridized orbital. ఇది కాకుండా ఒక p orbitals ఇలా ఉంటాయి. p orbital నార్మల్గా ఓవర్లాప్ అవుతుంది. సో అది నార్మల్ పై బాండ్ అయితే ఇలా ఫామ్ అయిపోతుంది. ఓకే, కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇటువంటి ఒక హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, ఇది ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది కూడా ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ అనమాట. ఇది కూడా ఓవర్లాప్ అవుతుంది. ఇట్ ఆల్సో ఓవర్లాప్స్ విత్ వన్ అనదర్. This is also only a place where the hybrid orbital also, involves in pi bond formation. So అందుకని ఈ కారణంగా ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ sp3 ఇట్ విల్ అండర్గో sp2 హైబ్రిడైజేషన్ అనమాట. ఇది హైబ్రిడైజేషన్ sp2. మీకు అనిపించవచ్చు సార్ ఇక్కడ మరి ఈ పై బాండ్ ఎలా ఫామ్ అయ్యి, ఒక పై బాండ్ అంటే ప్యూర్ p ఆర్బిటాల్స్తో ఫామ్ అయింది, మరి ఇంకొక పై బాండ్ కూడా ప్యూర్ p ఆర్బిటాల్స్తో ఫామ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో అది ఫామ్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, మరి CH3 విషయానికి వస్తే, సో CH3 విషయానికి వస్తే ఇది ఒక ఫ్రీ రాడికల్, CH3 ఫ్రీ రాడికల్, CF3 ఫ్రీ రాడికల్. దిస్ ఈస్ ఎ ప్యూర్ ప్లేనార్ స్ట్రక్చర్. ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ఎ ప్యూర్ ప్లేనార్ స్ట్రక్చర్. ఎందుకంటే ఇక్కడ 1 2 3 4, సో దిస్ ఈస్ వన్ లోన్ పేర్. సో ఒక సిగ్మా ఒక సిగ్మా ఒక సిగ్మా, పక్కా ఇది sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకే, మరి CF3 విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని యొక్క షేప్ ఏంటంటే పిరమిడల్ షేప్ ఉంటుంది. ఇక్కడ కార్బన్ ఇక్కడ ఉంటుంది, ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్, అండ్ ఇది ఇలా పిరమిడల్ షేప్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా చూసినట్లయితే కార్బన్లో 1 2 3 4 ఉంటాయి. అంటే ఇది సిగ్మా అయింది, ఇది సిగ్మా ఫామ్ అయింది, ఇది సిగ్మా ఫామ్ అయింది. ఇది సింగిల్ అన్పేడ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇట్ డస్ నాట్ అండర్గో హైబ్రిడైజేషన్. కానీ ఈ కేసులో ఇది కూడా హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇది కూడా హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, సో ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్స్ అనుకోండి. ఫస్ట్ ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఓకే, అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ ఒక బాండ్లో అన్పేడ్ ఎలక్ట్రాన్. సో దీంట్లో కూడా ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుందా? దీంతో పాటుగా ఇక్కడ ఏముంటాయి? సో ఫ్లోరిన్ ఉంటుంది, ఫ్లోరిన్ ఉంటుంది, ఫ్లోరిన్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి ఏ రిపల్షన్స్ ఉంటాయి? ఒకటేంటంటే బాండ్ పేర్ లోన్ పేర్ రిపల్షన్స్ ఉంటాయా? ఓకే, అలానే లోన్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి, అంతే కదా? సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనకు ఈ బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి. ఈ బాండ్కి బాండ్ పేర్కి లేదా లోన్ పేర్కి ఉంటుంది. సరే, అన్పేడ్కి బాండ్ పేర్, లోన్ పేర్ అనకూడదు. లోన్ పేర్ అంటే 2 ఎలక్ట్రాన్స్, దీన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్. అలానే బాండ్ పేర్ రిపల్షన్స్, ఈ 2 కైండ్ ఆఫ్ రిపల్షన్స్ మాత్రమే వీటిలో ఉంటాయి అన్నమాట. ఓకే, వీటిలో ఇక్కడ ఏంటంటే ఈ బాండ్ పేర్ రిపల్షన్స్ అనేది ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు అనే విషయానికి వస్తే ఇక్కడ మనకు కార్బన్ అనేది హై ఎలక్ట్రానిక్ దాని హైడ్రోజన్. అంటే మనకి ఇక్కడ ఈ బాండ్ పేర్ ఎలా ఉంటుంది అంటే కొంచెం దగ్గరికి ఉంటుంది కార్బన్ దగ్గరికి. ఓకే, కానీ ఈ కేసులో చూసినట్లయితే మనకు బాండ్ పేర్ విల్ బీ వెరీ ఫార్ అవే, కొంచెం దూరంగా ఉంటుంది కదా బాండ్ పేర్. సో ఇక్కడ ఈ కారణంగా ఏమవుతుందంటే ఇక్కడ మనకు బాండ్ పేర్ రిపల్షన్స్ విల్ బి డామినేటింగ్, బాండ్ పేర్ రిపల్షన్స్ విల్ బి డామినేటింగ్ ఓవర్ బాండ్ పేర్ అన్పేడ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్. మరి ఈ కేసులో చూసినట్లయితే ఇక్కడ మనకు బాండ్ పేర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, దిస్ ఇస్ మోర్ కంపేర్ టు బాండ్ పేర్ రిపల్షన్స్. ఇక్కడ బాండ్ పేర్ రిపల్షన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు తక్కువ ఉంటాయి? ఇవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఈ రిపల్షన్స్ అనేవి తగ్గుతాయి. ఆ కారణంగా ఈ రిపల్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రిపల్షన్స్ని తగ్గించుకోవాలంటే ద ఓన్లీ వే టు ఇస్ ఇట్ హ్యాస్ టు హైబ్రిడైజ్ దిస్ లోన్ పేర్. దీన్ని హైబ్రిడైజ్ చేస్తుంది. దీన్ని హైబ్రిడైజ్ చేసినప్పుడు మనకు మినిమం రిపల్షన్ వచ్చి పిరమిడల్ షేప్లోకి వెళ్ళిపోతుంది. అండర్స్టూడ్? రైట్? ఓకే ట్వింకల్, ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, అర్థమైందా? సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. ఇట్ ఇస్ aromatic, non-aromatic, anti-aromatic. So ఇది based on we have to understand ఏ కాంపౌండ్ aromatic, ఏ కాంపౌండ్ non-aromatic. అది ఎలా చెప్తామనే విషయాన్ని విల్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కండిషన్స్ గురించి మాట్లాడదాం. సో aromatic అని నేను చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాంజుగేషన్ అనేది ఉండాలి, అలానే ప్లేనారిటీ అనేది ఉండాలి. ఏంటిది? ప్లేనారిటీ అనేది ఉండాలి. ఓకే, కాంజుగేషన్ ఉండాలి, ప్లేనారిటీ ఉండాలి, అండ్ సిమిలర్గా ఇది 4n+2 పై ఎలక్ట్రాన్ రూల్ని ఒబే చేయాలి.
ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం సైక్లిక్ రింగ్ అయి ఉండాలి. సో ఆ హోల్ కాంజుగేషన్ మొత్తం కూడా ఇది సైక్లిక్ రింగ్లో కంప్లీట్ కాంజుగేషన్ ఉండాలి. ఓకే, ఆ రింగ్లో ఉండే ఆటమ్స్లో అన్నీ కూడా కాంజుగేషన్లో ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ రూల్. సో ఈ 4 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే ఒక పర్టికులర్ కాంపౌండ్ని అరోమాటిక్ అని మనం చెప్పొచ్చు. ఓకే, మరి నాన్ అరోమాటిక్ అంటే ఏంటంటే ఐ విల్ టెల్ యూ జస్ట్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. కానీ ఫస్ట్ యాంటీ అరోమాటిక్ చెప్తాం. యాంటీ అరోమాటిక్ అంటే ఏంటంటే దీంట్లో కూడా ఇది ఒక సైక్లిక్, దీంట్లో కూడా కాంజుగేషన్ ఉండాలి, దీంట్లో కూడా కాంజుగేషన్ ఉండాలి. ఓకే, దీంట్లో కూడా ప్లేనారిటీ ఉండాలి. ఓకే, కానీ ఇది 4π ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతుంది. ఏ ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతుంది? 4π ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు అరోమాటిక్ కాంపౌండ్స్లో మీరు MOT యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. బేస్డ్ ఆన్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మనం కానీ యూజ్ చేసినట్లయితే ఓకే, సో ఇక్కడ కాంజుగేషన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టెబిలైజ్. ఇక్కడున్న కాంజుగేషన్ ఏం చేస్తుంది? స్టెబిలైజ్ చేస్తుంది. దేంట్లో? అరోమాటిక్ కాంపౌండ్లో. మరి యాంటీ అరోమాటిక్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కాంజుగేషన్ ఏం చేస్తుందంటే డీస్టెబిలైజ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ పారామాగ్నెటిక్, ఇదేమో పారామాగ్నెటిక్. మరి ఇక్కడ అరోమాటిక్ కాంపౌండ్స్ ఏమో దే బికమ్ డయామాగ్నెటిక్. ఇవేమో డయామాగ్నెటిక్ ఇన్ నేచర్, దిస్ ఆర్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఓకే, బేస్డ్ ఆన్ MOT యూ కెన్ కన్క్లూడ్ దిస్. ఇక్కడేమో ఇది స్టెబిలైజ్ చేస్తుంది, ఇటేమో డీస్టెబిలైజెస్. అంటే ఇక్కడ స్టెబిలైజ్ చేసినప్పుడు ఇట్ రిలీజ్ ఎనర్జీ, ఇక్కడ మనకు ఇట్ రిలీజ్ ఎనర్జీ అనమాట ఇక్కడ అరోమాటిక్లో. ఇక్కడ విషయానికి వస్తే యాంటీ అరోమాటిక్లో మాత్రం ఇట్ అబ్జార్బ్ ఎనర్జీ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? రైట్. సో ఈ అన్నిట్లో ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ కావచ్చు, ఇక్కడ కూడా ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వలేదంటే ఆ కాంపౌండ్ బ్లైండ్గా నాన్ అరోమాటిక్ అని మనం చెప్పేయచ్చు. ఏం చెప్పచ్చు? బ్లైండ్గా ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై కాకపోయినా కూడా నాన్ అరోమాటిక్ అని మనం చెప్పచ్చు. ఓకే, మీ ఆర్ రైటింగ్. సో ఫస్ట్ వన్ ఇస్ నాన్ అరోమాటిక్ రాశారు. ఓకే, ట్వింకిల్ సేస్ నాన్ అరోమాటిక్. ఎస్, ఫస్ట్ వన్ ఇస్ నాన్ అరోమాటిక్ ఫర్ షూర్. మరి సెకండ్ వన్ విషయానికి వస్తే ఎస్, ఇక్కడ కూడా మనకు కంప్లీట్ ఇది సైక్లిక్ ఉంది, నో కంప్లీట్ కాంజుగేషన్, ఇది కూడా నాన్ అరోమాటిక్. సో ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ కంప్లీట్ కాంజుగేషన్, దెర్ ఈస్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ రింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ విచ్ రూల్? 4n+2 π ఎలక్ట్రాన్ రూల్. ఎస్, ఇది అరోమాటిక్ అని నేను చెప్పచ్చు. సో థర్డ్ వన్ ఇస్ అరోమాటిక్, ఎందుకంటే ఇక్కడ 4n+2 π ఎలక్ట్రాన్ రూల్, ఇక్కడ n = 0 పెడితే 2 ఎలక్ట్రాన్స్, సో దీనిలో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఒక aromatic ion. ఓకే, మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్. సో హియర్ ఆల్సో ఐ హ్యావ్ కాంజుగేషన్ ఉంది, సైక్లిక్, ప్లేనార్. సో అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో నాకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ అంటే ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది, అంతే కదా. సో బేసికల్గా యాంటీ అరోమాటిక్ అంటే మనకి చాలా తక్కువ స్టేబుల్. ఓకే, సో ఈ కారణంగా ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఈ కారణంగా ఓకే, సో నౌ టు ఎస్కేప్ దిస్ యాంటీ అరోమాటిసిటీ. ఓకే, so now to wait, let's do it in the last. So this is clear. Is this clear? Any more questions? Okay, ఇది యాంటీ అరోమాటిసిటీని ఎలా ఎస్కేప్ అవుతుంది అంటే it does not involve in conjugation. It does not involve in conjugation. ఓకే, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను మీకు. సో బేసికల్గా ఇక్కడ ఒక లెట్స్ సే దిస్ ఇస్ మై నెగటివ్ ఛార్జ్ హియర్, అంటే ఇది CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 విత్ ఏ నెగటివ్ ఛార్జ్. సో ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉంది. సో ఎవరైనా నేను వీటి యొక్క హైబ్రిడైజేషన్స్ అడిగితే ఏం చెప్తాం? సో ఇది sp2 అని చెప్తాం, ఇది కూడా sp2 అని చెప్తాం, అండ్ ఇది ఏం చెప్తాం? ఇది కూడా నార్మల్గా అయితే మనం sp3 అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ కార్బన్ 1 2 3 4 ఉన్నాయి. సో ఒక హైడ్రోజన్ ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఒక సిగ్మా, ఇంకో కార్బన్ ఒక సిగ్మా, అలానే ఇంకో నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్, ఇది ఒక లోన్ పేర్. సో కాబట్టి దీన్ని sp3 అని చెప్తాం, అవునా? బట్ స్టిల్ ఇది ఏం చేస్తుంది? ఇన్స్టెడ్ ఆఫ్ sp3 ఇట్ బికమ్స్ sp2. ఎందుకు sp2 అవుతుంది అంటే టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంజుగేషన్. ఎందుకంటే ఇది ఇలా కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇది sp3 కంటే కూడా sp2 హైబ్రిడైజేషన్కి వచ్చేస్తుంది.
సో బేసికల్గా ఎందుకు ఇలా వస్తుంది, కాంజుగేషన్ తెచ్చుకోవడానికి. కాంజుగేషన్ తెచ్చుకుంటే దీనికి వచ్చే లాభం ఏంటి, కాంజుగేషన్ ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డీలోకలైజేషన్ జరగాలి. సో కాంజుగేషన్ ఉండాలంటే ఇది ఖచ్చితంగా హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకూడదు. అందుకనే ఇది sp2గా అయిపోతుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవడానికి ఇలా జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ నాన్ అరోమాటిసిటీని తప్పించుకోవడానికి, ఈ యాంటీ అరోమాటిసిటీని తప్పించుకోవడానికి ఏం చేస్తుంది అంటే ఇది కాంజుగేషన్లో ఇన్వాల్వ్ కాకుండా sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు sp3 అయిపోతే ఆబ్వియస్గా దిస్ ఇస్ నాట్ ఇన్ కాంజుగేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అప్పుడు బై మేకింగ్ దిస్ ఇట్ విల్ టర్న్ దిస్ ఇంటూ నాన్ అరోమాటిక్. ఇలా నాన్ అరోమాటిక్కి మారుస్తుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి, దెర్ ఇస్ రింగ్ ఇస్ ప్రజెంట్, కాంజుగేషన్ ఇస్ దేర్. అలానే వాట్ ఈస్ అదర్ వన్, కాంజుగేషన్ ఇస్ దేర్, cyclic ring is there. Okay, మరి how about the planarity? Yes, it is planar. 4-membered rings are all planar here. మరి how about the 4n plus 2 pi electron? ఇక్కడ 4 pi electron rule అంటే ఇది యాంటీ అరోమాటిక్. మరి ఇక్కడ కూడా మనకు రింగ్ ఉంది, కాంజుగేషన్ ఉంది, ప్లేనారిటీ ఉంది, ప్లస్ ఇట్ ఇస్ 6 pi electrons అంటే ఇట్ ఇస్ 4n plus 2. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 plus 2 is 6. సో దిస్ ఇస్ అరోమాటిక్, పక్కా అరోమాటిక్. ఇదేమో యాంటీ అరోమాటిక్. ఓకే, మరి ఇక్కడ ఇది చూసినట్లయితే సైక్లిక్ ఉంది, రింగ్ ఉంది, కాంజుగేషన్ ఉంది. ఓకే, సో కాంజుగేషన్ కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా 6 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పక్కా ఇది కూడా అరోమాటికే. ఓకే, మరి ఇక్కడ దిస్ ఇస్ అగైన్ యాంటీ అరోమాటిక్. చూడండి ఇక్కడ ఫుల్ కాంజుగేషన్ ఉంది, అలానే ఇట్ ఈస్ ఎ రింగ్, సైక్లిక్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ప్లేనార్. ఓకే, సో కాబట్టి దిస్ ఇస్ యాంటీ అరోమాటిక్. ఓకే, అండ్ ఇక్కడ కూడా నాకు వన్ మోర్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ దిస్ కార్బన్? ఎవరన్నా ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ అడిగితే ఏం చెప్తారు మీరు? నేనైతే ఇది sp2 హైబ్రిడైజేషన్ అని చెప్తా. ఎందుకు? ఇది sp2 హైబ్రిడైజేషన్ జరిగితే ఇది ఇలా కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవ్వగలదు. ఒకవేళ ఇలా sp2 కాకుండా sp3 అయింది అనుకోండి ఇక్కడ, సో ఇది గమనించుకోవాలి మీరు. ఓకే, ఇక్కడైతే sp3 ఇలాంటి ఒక కాంపౌండ్ తీసుకుని ఇక్కడ నేను నెగిటివ్ ఛార్జ్ ఇస్తే ఇది కంపల్సరీ ప్యూర్ sp3. కానీ ఈ కేసులో మాత్రం ఇది sp2 హైబ్రిడైజేషన్, ఎందుకంటే కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి. సో 9th one ఇస్ అరోమాటిక్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇక్కడ కూడా మనకు ఒక లోన్ పేర్ ఉంటుంది కాబట్టి సో దిస్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ బాండింగ్. దిస్ ఇస్ ఆల్సో అరోమాటిక్, ఎందుకంటే ఇక్కడ కాంజుగేషన్, ఇట్ ఈస్ ఎ రింగ్ అండ్ ప్లేనార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ 6 pi electrons. సో ఇట్ ఈస్ అరోమాటిక్, పక్కా అరోమాటిక్ ఇది. మరి ఇక్కడ చూడండి, అండ్ ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ దిస్ ఆక్సిజన్? ఈ ఆక్సిజన్ చూసినట్లయితే ఈ ఆక్సిజన్ జనరల్గా మనకి ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం sp3 హైబ్రిడైజ్డ్ ఆక్సిజన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ స్టిల్ దిస్ ఆక్సిజన్ ఇస్ వాట్ హైబ్రిడైజ్డ్? sp2 హైబ్రిడైజేషన్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే సిగ్మా లోన్ పేర్ ఇది కాంజుగేషన్లో ఉంటుంది కాబట్టి ఈ ఆక్సిజన్ ఇస్ sp2 హైబ్రిడైజ్డ్. ఓకే, మరి 10th దాని విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు ఒక లోన్ పేర్ ఉంటుంది. సో ఈ లోన్ పేర్ అనేది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతా అవ్వదు. సో ఈ నైట్రోజన్ అనేది sp హైబ్రిడైజ్డ్ ఉంటుంది. ఇట్ విల్ బి ఓన్లీ sp హైబ్రిడైజ్డ్. ఐఎమ్ సారీ, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఇది మాత్రం ఓన్లీ sp హైబ్రిడైజ్డ్ ఉంటుంది, అంతే కదా? ఎందుకంటే ఇది ఇట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ కాంజుగేషన్. సారీ ఐఎమ్ రియలీ సారీ, ఇది sp2 హైబ్రిడైజ్డ్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ sp2 హైబ్రిడైజ్డ్ ఉంటుంది? బికాస్ ఇట్ హ్యాస్ టు ఇన్వాల్వ్, దిస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్. ఇక్కడ ఉన్న లోన్ పేర్ వచ్చి నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్, నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కనుక ఒకటేసారి ఒక పై బాండ్ ఇస్ ఇన్ కాంజుగేషన్ విత్ ద పై బాండ్ ఆర్ పై బాండ్ ఇస్ ఇన్ కాంజుగేషన్ విత్ ఎనీ చార్జ్ అనుకోండి, ఆల్వేస్ 1 is prioritized over 2, అంటే 1 is more prioritized over 2 అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకు కాంజుగేషన్లో ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ దిస్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఇస్ ఆల్సో ఇన్ కాంజుగేషన్. సో అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇన్వాల్వింగ్ ఇన్ కాంజుగేషన్, పై బాండ్ అనేది కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో ఇక్కడ కూడా మనకు కాంజుగేషన్ ఉంది, రింగ్ ఉంది, ప్లేనారిటీ ఉంది, ఇది ఇస్ ప్యూర్ అరోమాటిక్. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. సో ఇది చూడండి, నెక్స్ట్ లుక్ అట్ దిస్. సో ఈ పర్టికులర్ కేసుకి వస్తే ఇక్కడ కూడా కంప్లీట్ కాంజుగేషన్ ఉంది, రింగ్ ఉంది, ప్లేనారిటీ ఉంది, 6 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కంపల్సరీ ఇది ఒక అరోమాటిక్ కాంపౌండ్. ఓకే, మరి ఇక్కడ చూడండి, సేమ్ కాంజుగేషన్ ఉంది, రింగ్ ఉంది,
మరి ఇక్కడ ప్లెనారిటీ మనం ఉందనుకుంటాం. ఓకే, ప్లెనారిటీ ఉంది అండ్ ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది బేసికల్గా మనం ఏమనుకుంటాం, యాంటీ అరోమాటిక్ అనుకుంటాం. ఓకే, సో ఇది యాంటీ అరోమాటిక్. కానీ ఈ కాంపౌండ్ ఏం జరుగుతుందంటే, ఈ కాంపౌండ్లో కొన్ని చేంజెస్ ఎలా జరుగుతాయనే విషయాన్ని నేను మీకు వివరిస్తాను. ఓకే, సో వాట్ హ్యాపన్స్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపౌండ్ అంటే, సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద ప్లేన్. మరి ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఇలా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ ద ప్లేన్ పోయిన దానివల్ల ఇట్ విల్ టర్న్ దిస్ టు నాన్ అరోమాటిక్ లైక్ దిస్. సో ఇలా అవుట్ ఆఫ్ ద ప్లేన్లోకి రావడం వల్ల ఇట్ బికమ్స్ నాన్ అరోమాటిక్. ఎందుకంటే దెర్ ఇస్ నో కంప్లీట్ కాంజుగేషన్ ఉన్నప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ నాన్ ప్లేనార్. హెన్స్ ఇట్ విల్ బికమ్ యాంటీ అరోమాటిక్ టు నాన్ అరోమాటిక్ లైక్ దిస్. మరి ఇక్కడ ఇది చూసినట్లయితే హియర్ ఆల్సో దెర్ ఇస్ కాంజుగేషన్ రింగ్ and there is planarity and 6 electrons, so it is purely aromatic compound, aromatic. Mari ikkada kuda it is non planar anamata. So here this is non planar. So non planar ante this is what, this is non aromatic. So 8 membered ring వచ్చేసరికి ఇక్కడ ఇది నాన్ ప్లేనార్. దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ నాన్ అరోమాటిక్. అండర్స్టూడ్? మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, యాంటీ అరోమాటిక్ అనుకుంటాం, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ యాంటీ అరోమాటిక్, ఎందుకంటే 8 ఎలక్ట్రాన్ రూల్, బట్ దిస్ ఈజ్ వాట్, నాన్ అరోమాటిక్. సారీ, నాన్ ప్లేనార్ కాబట్టి ఇట్ ఈస్ నాన్ అరోమాటిక్, రైట్? ఓకే, మరి నెక్స్ట్ థింగ్, లుక్ అట్ దిస్. సో ఇక్కడ చూసినట్లయితే హియర్ యూ హ్యావ్, దిస్ ఇస్ ప్లేనార్, ఇట్ ఈస్ ఎ రింగ్, దెర్ ఇస్ కాంజుగేషన్ అండ్ దెర్ ఆర్ 10 electrons in conjugation. అంటే దిస్ ఇస్ అగైన్ ఫాలోయింగ్ 4n+2 pi electron rule. సో ఇది ప్యూర్ అరోమాటిక్, పక్కా దీని అరోమాటిక్ అని మనం చెప్పొచ్చు. అంతేనా? కరెక్ట్. 15th one ఇస్ అరోమాటిక్. ఓకే, మరి ఇక్కడ దీన్ని చూసేసరికి, ఓకే, లుక్ అట్ దిస్ 16th one. దీంట్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుందా, సిమిలర్గా ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుందా? సో ఈ రెండు హైడ్రోజన్స్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. సో ఈ రిపల్షన్స్ కారణంగా ఏముంటాయి ఇక్కడ, రిపల్షన్స్. ఐ డూ వన్ థింగ్, ఐ పుట్ ఇట్ ఇన్ రెడ్ కలర్. సో వీటి మధ్య ఏముంటుంది ఇక్కడ మనకు, రిపల్షన్స్ ఉంటాయి. సో ఈ రిపల్షన్స్ కారణంగా, సో దిస్ ఇస్ అగైన్ వాట్, ఇట్స్ ప్లేనార్, ఇట్స్ ఎ రింగ్, దెర్ ఇస్ కాంజుగేషన్, దెర్ ఆర్ 10 electrons in this. Sorry, it is becoming non-planar. Sorry, it is non-planar. Why it is non-planar? ఎందుకంటే వీటి మధ్య రిపల్షన్స్ వల్ల ఇట్ చేంజెస్ ఇట్స్ ప్లేన్. సో బికాస్ ఆఫ్ దట్ దిస్ బికమ్స్ వాట్, నాన్ అరోమాటిక్ అయిపోతుంది. అండర్స్టూడ్? బికాస్ ఆఫ్ దిస్ రిపల్షన్స్ ఇట్ బికమ్స్ నాన్ అరోమాటిక్. ఇస్ దిస్ క్లియర్? భావన, ఇస్ దిస్ క్లియర్? ఆర్ యూ క్లియర్ విత్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్? ఫస్ట్ ఒక చిన్న విషయం చెప్పండి, మీకు అర్థమైందా? ఐ వాంట్ టు నో. I'm looking at your comments. You can tell me if you have understood what we have discussed. సార్ అర్థం కాలేదు సార్ అంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూస్ విత్ దట్. ఓకే, ఒకటేంటంటే మనం రూల్స్ చూడాలి, కొన్ని చోట్ల మాత్రం ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అప్పుడు మాత్రమే యూ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, కానీ అటువంటి క్వశ్చన్స్ చాలా రేర్గా అడుగుతారు నీట్లో. దే ఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ఆస్క్ యూ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, వాళ్ళ అరోమాటిక్ అండ్ నాన్ అరోమాటిక్ మాత్రం మీరు ఈజీగా చెప్పచ్చు. ఓకే, నైస్, ఆసమ్. Awesome, right. So Nani, which one you did not understand? Okay, one clarity. Which one, Teja? Teja, which one are you talking about? Sir, but confuse అవుతున్నాం. See, ఒకటేంటంటే వాటి రూల్స్ గుర్తుపెట్టుకోండి. అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ గుర్తుపెట్టుకోండి. సో యాంటీ అరోమాటిక్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మనకు అది ఏం చేస్తుంది అంటే, కొన్ని యాంటీ అరోమాటిక్ కేసెస్లో మాత్రమే మనకి ఎక్సెప్షన్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్, యాంటీ అరోమాటిక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఎక్సెప్షన్. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు స్టెబిలైజ్, ఈ మాలిక్యూల్ స్టెబిలైజ్ అవ్వడానికి ఇలా జరుగుతుంది. ఓకే, అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి, సో ఇది కూడా యాంటీ అరోమాటిక్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా దెర్ ఇస్ సమ్ ఎక్సెప్షన్ హియర్. సో ఇట్ ఇస్ ట్రైయింగ్ టు స్టెబిలైజ్ ద మాలిక్యూల్, అంతే. ఓకే, రైట్. ఓకే, ఫైన్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ కాంజుగేషన్ ఎలా చెప్పాలి సార్? కాంజుగేషన్ అనేది బేసికల్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంజుగేషన్స్ ఉన్నాయి. సో కాంజుగేషన్స్ అంటే ఆల్టర్నేట్ బాండ్స్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్,
లేదంటే డబల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్, లేదంటే డబల్ బాండ్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్, అలానే డబల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, అలా వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంజుగేషన్స్ ఉంటాయి. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అలానే లోన్ పేర్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, అలానే ఒకవేళ లోన్ పేర్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్, ఇలా సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంజుగేషన్స్ ఉంటాయి. ఓకే, సో అది చూస్తే మనం చెప్పొచ్చు ఇది కాంజుగేషన్లో ఉంది అనేది. రింగ్ అనేది ఒక ప్లేనారిటీ ఉండాలంటే దాని అర్థం ఎలా ఉండాలి? అన్నిటికీ కూడా sp2 హైబ్రిడైజేషన్ జనరల్గా ఉంటే అది ప్లేనార్ అని మనం చెప్తాం. ఓకే, కొన్ని చోట్ల ఇక్కడ sp2, ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఇక్కడ మనకి ఇది, కానీ రింగ్ అనేది ఇక్కడ మనకు టు అవాయిడ్ దిస్ యాంటీ అరోమాటిసిటీ ఇది అవుట్ ఆఫ్ ప్లేన్ వెళ్ళిపోతుంది లైక్ దిస్. ఓకే సంజయ్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, దట్ టు ఇట్ మైట్ బి రిలేటెడ్ టు అరోమాటిసిటీ గురించి. ఓకే రైట్, సో this is only for the practice. So right, let's look at this stability. So now we'll move back to electron displacement effects. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే ఒక ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకటి ఇండక్టివ్, ఇంకొకటి హైపర్ కాంజుగేషన్, and the final one will be resonance. ఓకే, సో ఇక్కడ వీటి యొక్క ఎఫెక్ట్ పరంగా చూసినట్లయితే రెజనెన్స్ ఎఫెక్ట్ ఈజ్ మోర్. రెజనెన్స్ వల్ల కలిగే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్ వల్ల జరిగే ఎఫెక్ట్ కంటే కూడా ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇంకా తక్కువ ప్రయారిటీ అనమాట. అంటే మనకి ఎక్కడున్న ఒక మాలిక్యూల్లో ఏదైనా చేంజెస్ జరిగితే రెజనెన్స్ ఎఫెక్ట్ వల్ల జరిగే చేంజెస్ చాలా డామినేటింగ్గా ఉంటాయి, అందుకని ఇది రాస్తున్నాను. ఓకే, సో లెట్స్ లుక్ హియర్. సో వీటిల్లో కానీ మనం గమనించినట్లయితే, ఈ అన్నిట్లో కూడా మనం గమనించినట్లయితే యూ కెన్ యూజ్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే హైపర్ కాంజుగేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే సిగ్మా పై కాంజుగేషన్ అని పిలుస్తాం దీన్ని. ఇక్కడ మనకు CH3, 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 CH3 and here also one more CH3. So ఇక్కడ మనకు the hydrogen, the sigma bond is in conjugation with this positive charge. Okay, so basically గా దీన్ని ఇక్కడ మనకు sigma bond is in conjugation with the positive charge, అంటే there is hyper conjugation. Here what is there? Sigma bond అంటే sigma bond of hydrogen. ఇక్కడ మనకు హైపర్ కాంజుగేషన్ ఉంటుంది. హైపర్ కాంజుగేషన్ ఏం చేస్తుంది? ఒక మాలిక్యూల్ని స్టెబిలైజ్ చేస్తుంది, అంటే ఇట్ విల్ డీలోకలైజ్ ద పాజిటివ్ చార్జ్. ఇక్కడ ఉన్న పాజిటివ్ చార్జ్ డెన్సిటీని ఇది తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్నట్లయితే ఇక్కడ ఇట్ విల్ ఫార్మ్ దిస్ డబుల్ బాండ్ విత్ దిస్ CH2, ఇక్కడ H+. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఒక రకంగా దీని కారణంగా ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇలానే ఉంది. ఓకే, సో బట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్? సో ఇక్కడున్న పాజిటివ్ చార్జ్ డెన్సిటీ ఈజ్ యాక్చువల్లీ ఓవర్కమ్ బై దిస్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ డబుల్ బాండ్. అంటే దీని మీద మనకు పాజిటివ్ చార్జ్ డెన్సిటీ తగ్గిపోతుంది కదా. ఎలా తగ్గుతుంది? బికాస్ ఆఫ్ దిస్ హైడ్రోజన్స్. అండ్ ఇలా ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఉన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టెబిలిటీ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు, ఎలాగైతే నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నామో ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అనమాట. ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటే అంత స్టెబిలిటీ. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి చూస్తే 0 హైపర్ కాంజుగేషన్, ఇక్కడ వచ్చి 3 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. మరి ఇక్కడ చూస్తే 6 ఉంటాయి, ఇక్కడ చూస్తే 9 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. అంటే అన్నిట్లో కూడా దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్, దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్, మరి ఇక్కడ కూడా చూడండి, యూ కెన్ ఆల్సో యూజ్ హైపర్ కాంజుగేషన్ హియర్. ఇక్కడ కూడా చూడండి, హియర్ ఆల్సో యూ హ్యావ్ CH3, ఇక్కడ ఏముంది? CH2 ఉంది, ఇక్కడ కూడా CH2 ఉంది. సో ఈ రెండిట్లో కంటే దిస్ ఇస్ మోర్ స్టేబుల్ 100%. దిస్ ఇస్ సంథింగ్ వీ క్యాన్ టెల్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం యూ హ్యావ్ టు టెల్, ఇక్కడ చూసినట్లయితే ఇండక్ట్ ఎఫెక్ట్ బేస్ చేసుకొని చెప్పాలి. సో ఇండక్ట్ ఎఫెక్ట్ బేస్ చేసుకొని దీన్ని చెప్పాలంటే ఇది ఒక +I గ్రూప్ అవుతుంది. ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ +I గ్రూప్స్, ఇది కూడా ఒక +I గ్రూప్స్. సో హియర్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్ ఉంటుంది చెప్పండి? అవుట్ ఆఫ్ దిస్ విచ్ ఇస్ మోర్ స్టేబుల్? ఓకే, out of this which is more stable here? ఏది ఉంటుంది చెప్పండి? Higher is the +I effect, higher will be the stability. Okay, Nani, you want me to tell me again? Okay, I'll tell you again. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ దేని గురించి దట్ మీన్స్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఆటమ్స్ అయితే వాటి యొక్క పొజిషన్స్లో అవి అలానే ఉంటాయి, కానీ దెర్ ఇస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఐఎమ్ సారీ, సో దెర్ ఇస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దెమ్. ఓకే, సో ఈ ఎఫెక్ట్స్ వల్ల ఏంటంటే మాలిక్యూల్స్లో కొన్ని
చేంజెస్ జరుగుతాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్. సో హియర్ వీఆర్ లుకింగ్ అట్ ద నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. ఓకే, వీఆర్ లుకింగ్ అట్ ద number of hyperconjugation structures. So hyperconjugation structures చూసినట్లయితే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ హియర్, సో బేసికల్గా మనకి ఇక్కడ హైపర్ కాంజుగేషన్ ఉండాలంటే ఏంటి, ఒకటి ఏంటంటే సిగ్మా పై కాంజుగేషన్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఇక్కడ మనకు ఏముండాలి, మనకు ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉండాలన్నమాట. సో మోర్ ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్, దెన్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అర్థమైందా? ఓకే, is this clear? Right. So ikkada manaki endante the plus I effect is increasing, so this has more plus I effect, so here also plus I effect is present. So ante more is the plus I effect, more will be its stability. The plus I effect em chestadi, it gives electrons to the benzene ring, sorry, it gives the electrons to this positive charge, ante the electrons ni istadi anamata plus I, electron giving group, so hence it decreases the negative charge. సో ఇక్కడ మనకు నెగిటివ్ చార్జ్ డెన్సిటీ డిక్రీస్ అయితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండర్స్టూడ్? ఇట్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. సో ఈ రెండు స్ట్రక్చర్స్లో మనం కానీ చూసినట్లయితే, సి బేస్డ్ ఆన్ దిస్ హైపర్ కాంజుగేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు CH3 అండ్ హియర్ యూ హ్యావ్ వన్ మోర్ CH3. ఓకే, ఇక్కడ చూస్తే యూ హ్యావ్ CH3 అండ్ CH3. సో హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ ఇస్ మోర్ కంపేర్డ్ టు దిస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇదేమో డీస్టెబిలైజ్ చేస్తుంది కంపల్సరీ. దిస్ ఈస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు ద సెకండ్ వన్. ఓకే, దిస్ విల్ బి మోర్ స్టేబుల్, ఎందుకంటే ఇక్కడ మనకు హైపర్ కాంజుగేషన్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, సో హియర్ ఆల్సో సేమ్ థింగ్. వాట్ హ్యాపన్స్ టు ద స్టెబిలిటీ? స్టెబిలిటీ విల్ యాక్చువల్లీ, what happens to the stability? Stability is increasing. Why it is increasing? Because of the increase in plus I effect. Okay, is this clear? Any more questions still here? Right. Okay, so let's look at the next one. So ఇది చూడండి మరి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే పాజిటివ్ చార్జ్ ఉంది, పాజిటివ్ చార్జ్ ఉంది, పాజిటివ్ చార్జ్ ఉంది. సో ఇది దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే, ఈ కార్బన్ అనేది ఇక్కడ sp3 కార్బన్, ఒప్పుకుంటారా? అండ్ ఈ కార్బన్ ఏమో sp2 కార్బన్, కరెక్టా? ఈ కార్బన్ ఏమో sp3 కార్బన్, సారీ sp కార్బన్, అంతేనా? సో ఒకటేంటంటే మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎస్ క్యారెక్టర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువ ఉంటుందా? అంటే ఈ మూడు కార్బన్స్లో ఏ కార్బన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్? ఖచ్చితంగా ఈ కార్బనే కదా మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఓకే, సో ఇది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్ తన వైపు తీసుకున్నాడు అంటే ఇక్కడ ఎక్కువ పాజిటివ్ చార్జ్ క్రియేట్ అవుతుంది. ఎక్కువ పాజిటివ్ చార్జ్ క్రియేట్ అయితే దీని స్టెబిలిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్, ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్. ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ ఇట్ ఈస్ sp హైబ్రిడైజ్డ్ కాబట్టి దీని మీద పాజిటివ్ చార్జెస్ వెరీ మచ్ లెస్ అన్స్టేబుల్. ఓకే, రైట్. సో 1 is more stable compared to 2, 2 is more stable compared to 3. Okay, now let's look at this part again. సో ఇవి కార్బానయాన్స్. సో కార్బానయాన్స్ విషయానికి వచ్చేసరికి, ఇఫ్ యూ నోటీస్ ద కార్బానయాన్స్ హియర్, ఇవన్నీ కూడా ప్లస్ ఐ గ్రూప్స్ కదా. సో ఇది ప్లస్ ఐ గ్రూపే, ఇది కూడా ప్లస్ ఐ. సో ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి, దే గివ్. సో బేసికల్గా లెట్స్ సే ఇక్కడ ఒక గ్రూప్ ఉందన్నాను అనుకోండి, ఇది ఎక్స్ కానీ అటాచ్ అయింది అనుకోండి. సో ఇది కానీ నేను ప్లస్ ఐ గ్రూప్ అన్నట్టయితే ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ద ఎక్స్. ఒకవేళ నేను కనుక ఈ GX ఈ గ్రూప్ని మైనస్ ఐ గ్రూప్ అన్నానంటే ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎక్స్ అనమాట. ఓకే, సో ఇది చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ ఆల్ ప్లస్ ఐ గ్రూప్స్ అనే విషయం మనకు తెలుసు. సో ఇవన్నీ ప్లస్ ఐ గ్రూప్స్ అంటే ఇవేం చేస్తాయి, ఇంకా నెగిటివ్ చార్జ్ డెన్సిటీని ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాయి. అంటే దట్ మీన్స్ వాట్, దే ఆర్ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్ ఉంది. సో ప్లస్ ఐ హ్యాస్ ఎ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్. సో దిస్ ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్, దిస్ ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దిస్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అర్థమైందా? 1 is more stable than, 2 is more stable than, 3 is more stable than 4. Okay, in terms of stability here, 4 ఎలా more stable అవుతుంది? There is no way this will be more stable. ఇక్కడ మనకు హైపర్ కాంజుగేషన్ కూడా లేదు కదా. Here there is no hyper conjugation at all. Okay, ప్లస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది సార్? ప్లస్ ఐ గ్రూప్ అంటే ఏంటి? ప్లస్ ఐ గ్రూప్ అంటే బేసికల్గా ఇండక్టివ్ అనే కాన్సెప్ట్ మొత్తం కూడా ఎలక్ట్రోనెగటివిటీ బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో బేసికల్గా మనకు ఒక మాలిక్యూల్లో ఏంటంటే ఎన్నో రకరకాల ఆటమ్స్ ఉంటాయి. సో ఈ ఆటమ్స్ ఏంటంటే వాటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇటువంటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ హ్యావ్ టేకెన్ ఎక్స్ అండ్ జీ. సో ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో దేనికైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో అది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపు లాక్కుంటుంది అనమాట.
అంటే ఈ ఎక్స్ అనేది ఏం చేస్తుంది అంటే, సో ఈ జీ అనేది ఏం చేస్తుంది అంటే, వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్, కార్బన్ అనేది చాలా లెస్ ఎలక్ట్రోనెగటివ్, ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు దిస్ ఎక్స్ అనమాట. సో ఏదైతే ఎలక్ట్రాన్స్ ఇది ఇస్తుందో దీన్ని మనం ప్లస్ ఐ గ్రూప్గా పరిగణిస్తాం. అంటే ఎలక్ట్రాన్ ఇచ్చే టెండెన్సీని, దేనికన్నా ఇలా ఎలక్ట్రాన్ ఇచ్చే టెండెన్సీ ఉండేదాన్ని ప్లస్ ఐ గ్రూప్ కింద పరిగణిస్తాం. మోర్ ఇస్ ద ఎలక్ట్రాన్ గివింగ్ టెండెన్సీ, దెన్ మోర్ ఇస్ ఇట్స్ ప్లస్ ఐ క్యారెక్టర్. అంతే. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్, ఇట్స్ ఓకే ట్వింకిల్. సో నెక్స్ట్ థింగ్, లుక్ అట్ దిస్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది ఒక మైనస్ ఐ గ్రూప్ అండ్ ఇది కూడా ఒక మైనస్ ఐ గ్రూప్. అండ్ ఇంకోటి ఏంటంటే NO2 గ్రూప్ ఇస్ ఎ బెటర్ మైనస్ ఐ గ్రూప్ కంపేర్ టు హాలైడ్స్. సో ఇది మైనస్ ఐ క్యారెక్టర్ విషయం అని మైనస్ ఐ గ్రూప్ పరంగా చెప్తున్నాను నేను ఇది. సో దిస్ ఇస్ ఎ బెటర్ మైనస్ ఐ గ్రూప్. సో బెటర్ మైనస్ ఐ గ్రూప్ అంటే దాని అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ టు పుల్ ద ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ రెండిట్లో దేనికి ఎక్కువ టెండెన్సీ ఉంది? ఎలక్ట్రాన్ పుల్లింగ్ టెండెన్సీ దీనికే ఎక్కువ ఉంది. అంటే పక్కా ఏంటంటే దిస్ విల్ స్టెబిలైజ్ దిస్ మోర్ కంపేర్ టు దిస్. అంటే దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్ టు దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్ టు CH3NO2. ఓకే, మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్. సో ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక sp3 కార్బన్, ఇది sp2 కార్బన్, ఇదేమో sp కార్బన్. సో sp కార్బన్ దీన్ని స్టెబిలైజ్ చేస్తే ఇట్ స్టెబిలైజెస్. సో అంటే దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్ టు దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్ టు దిస్. ఇనిషియల్గా ఏమో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడేమో ఇది డీస్టెబిలైజ్ చేసింది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి ఇది స్టెబిలైజ్ చేస్తుంది త్రూ ఇండక్టివ్ ఎఫెక్ట్. లేదా దీన్ని ఇంకొక విధంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అంటే, ఇక్కడున్న కార్బన్ కూడా మనకు ఒక sp2 కార్బన్, సారీ ఇది కూడా ఒక sp3 కార్బన్, ఇది కూడా ఒక sp2 కార్బన్, దిస్ ఈస్ అన్ sp కార్బన్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది హై ఎలక్ట్రోనెగటివ్ అని తెలుసు, ఇది లో ఎలక్ట్రోనెగటివ్. సో బేసికల్గా ఏంటంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్యాన్ హోల్డ్ మోర్ నెగిటివ్ ఛార్జ్, అది మనకు ఆల్రెడీ తెలుసు. లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కెనాట్ హోల్డ్ మోర్ నెగిటివ్ ఛార్జ్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్ టు దిస్. ఓకే సార్, 5 ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో 5 ఇక్కడ మనం చూసినట్లయితే వీటిల్లో CH3 మైనస్, ఇక్కడ కూడా CH2 మైనస్, CH మైనస్ అండ్ ఇక్కడ C మైనస్. సో ఇవేంటంటే మిథైల్ గ్రూప్స్, ఇది ఒక మిథైల్ గ్రూప్స్. సో ఇవేం చేస్తాయి? ఆల్రెడీ ఇక్కడ ఈ ఎక్స్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్స్ దానికి ఇస్తాయి. సో ఈ కారణంగా ఇవేం చేస్తాయంటే ఈ ప్లస్ ఐ గ్రూప్స్ అంటే ఇవి ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి అనమాట దీని మీదకి. ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా మనకు కార్బోకాటయాన్స్ కావచ్చు, కార్బానయాన్స్ కావచ్చు, ఏదైనా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ కావచ్చు, అవి మోర్ స్టేబుల్ అని మనం చెప్పాలి అని అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఏదైతే ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గిస్తాయో అది ఒక పర్టికులర్ మాలిక్యూల్ని స్టెబిలైజ్ చేస్తాయి. సో ఈ కారణంగా మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ దిస్ ఇస్ వాట్ వీఆర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టెబిలిటీ ఆర్డర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ భాస్కర్, రైట్? సో నౌ లెట్స్ లుక్ అట్ దిస్ అసిడిక్ నేచర్. చూడండి ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క అసిడిక్ నేచర్. సో ఇక్కడ అసిడిక్ నేచర్ చూసినట్లయితే, సో ఇది ప్లస్ ఐ, దిస్ ఇస్ ఆల్సో ఏ ప్లస్ ఐ గ్రూప్, దిస్ ఇస్ ఆల్సో ఏ ప్లస్ ఐ గ్రూప్. సో ప్లస్ ఐ గ్రూప్, ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? సో మోర్, దిస్ ఇస్ ఏ బిగ్గర్ ఆల్కైల్ గ్రూప్, ఇది ఇంకా పెద్ద ఆల్కైల్ గ్రూప్. సో బిగ్గర్ ఇస్ ద ఆల్కైల్ చైన్, మోర్ విల్ బీ ద ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇదేం ఇక్కడ బేసికల్గా అసిడిక్ నేచర్ దేన్ని బేస్ చేసుకొని చెప్తామో ఇప్పుడు చెప్తా చూడండి. సో బేసికల్గా ఇక్కడ ఈ హైడ్రోజన్ డిఫైన్స్ ఇట్స్ అసిడిక్ నేచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను HXగా రాసినట్లయితే, ఓకే ఇది మోర్ అసిడిక్ అని నేను చెప్పాలంటే ఇక్కడ నాకు ఇది X-1 ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీని యొక్క అసిడిక్ నేచర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ X-. ఈ X-1 దేంట్లో అయితే ఎక్కువ స్టేబుల్గా ఉంటుందో అది మోర్ అసిడిక్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ COO-. సో ఇవి ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. సో అప్పుడు నెగిటివ్ ఛార్జ్ని, ఇక్కడ COO-. ఐఎమ్ రియలీ సారీ గైస్. ఎస్, సో ఇవి ఏం చేస్తాయి? ఇవి డీస్టెబిలైజ్ చేస్తాయి. ఐఎమ్ రియలీ సారీ. సో ఇక్కడ మనకి అసిడిక్ నేచర్ ఏమవుతుంది చెప్పండి? అసిడిక్ నేచర్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే, సో బేసికల్గా దీని యొక్క స్టెబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ X- మోర్ స్టేబుల్, మోర్ ఇస్ ద అసిడిక్ క్యారెక్టర్.
ఓకే, అంటే మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఇవి ప్లస్ ఐ గ్రూప్స్ కాబట్టి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. ఎలక్ట్రాన్స్ని ఇంకా ఇచ్చినాయి అనుకోండి, ఆబ్వియస్గా ఏం జరుగుతుంది, ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఇంకా డీస్టెబిలైజ్ చేస్తాయి. అంటే వీటి యొక్క స్టెబిలిటీ ఆఫ్ దిస్ కాంజుగేట్ బేసెస్ విషయానికి వస్తే ఇది చాలా తక్కువ స్టేబుల్. అందుకనే దిస్ ఈజ్ మోర్ అసిడిక్ కంపేర్ టు దిస్ ఈజ్ మోర్ అసిడిక్ కంపేర్ టు దట్. అండర్స్టూడ్? సో అసిడిక్ నేచర్ దీనికే ఎక్కువ ఉంటుంది. ఇస్ దిస్ క్లియర్? Any more questions till here? Right? So మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్. సో ఇది చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం ఉన్నాయి చూడండి. సో ఈ క్లోరిన్ అనేది ఒక మైనస్ ఐ గ్రూప్. సో ఇక్కడ 2 మైనస్ ఐ గ్రూప్స్ వచ్చాయి. సో ఇది కూడా ఒక మైనస్ ఐ గ్రూప్స్. సో ఇలా మైనస్ ఐ గ్రూప్స్ పెరిగితే అవి ఏం చేస్తాయి, ఈ ఆక్సిజన్ మీద ఉండే నెగిటివ్ ఛార్జ్ని ఇంకా ఎక్కువ తగ్గించేస్తాయి. అంటే దీని యొక్క కాంజుగేట్ బేస్. సో ఇది ఒక యాసిడ్ అన్నాను కదా. సో ఇది యాసిడ్ ద్వారా నాకు ఇక్కడ ఇది ఒక యాసిడ్ అన్నాను కాబట్టి, ఓకే, ఇది ఒక యాసిడ్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుంది, ఒక కాంజుగేట్ బేస్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎక్స్ మైనస్ అయాన్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంజుగేట్ బేస్. సో ఈ రెండిట్లో ఏది మోర్ స్టేబుల్? ఆబ్వియస్లీ ఎస్ ట్వింకిల్, యూ కెన్ టెల్ మీ ప్లీజ్. ఓకే, సో బేసికల్గా ఇక్కడ, ఓకే, యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్? ఓకే, ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్, నో ఇష్యూస్. సో ఇక్కడ దీని యొక్క అసిడిక్ నేచర్ దీని యొక్క స్టెబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నేను దీని యొక్క కాంజుగేట్ బేసిస్ రాస్తే ఇక్కడ CH3COO మైనస్, ఇక్కడ CH3CH2COO మైనస్, CH3CH2CH2COO మైనస్ అనమాట. సో వీటి యొక్క స్టెబిలిటీస్ గురించి మాట్లాడితే ఇవి ఒక ప్లస్ ఐ గ్రూప్స్. ఈ ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఇవి ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి, COO మైనస్కి ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. ఆల్రెడీ ఓ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇది మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఇస్తే అది ఏం జరుగుతాయి, డీస్టెబిలైజ్ అయిపోతాయి. అందుకని దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కంపేర్ టు దిస్. అందుకని అసిడిక్ నేచర్ కూడా దీనికే ఎక్కువ. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇవేమో మైనస్ ఐ గ్రూప్స్. ఇవి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ని లాక్కునేస్తాయి. సో ఇలా లాక్కునే కారణంగా ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ తగ్గిస్తాయా ఇక్కడున్న మైనస్ ఐ గ్రూప్స్, అంతే కదా. సో ఈ కారణంగా ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లాక్కోవడం కారణంగా నెగిటివ్ ఛార్జ్ డెన్సిటీ తగ్గిపోతుంది. నెగిటివ్ ఛార్జ్ డెన్సిటీ తగ్గిపోతే స్టెబిలిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే అసిడిక్ నేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందుకని దిస్ ఇస్ లెస్ అసిడిక్ కంపేర్ టు దిస్ ఇస్ లెస్ అసిడిక్ కంపేర్ టు దట్. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఐఎమ్ కంపేరింగ్ 2 ఆల్కహాల్స్. ఒకటి ఏంటంటే బెంజోయిక్ ఆల్కహాల్. ఓకే, దిస్ ఇస్ బెంజోయిక్, సారీ 2 యాసిడ్స్. దిస్ ఇస్ బెంజోయిక్ యాసిడ్, సారీ, ఓకే, దిస్ ఇస్ అన్ అలిఫాటిక్ యాసిడ్, అంటే ఓపెన్ చైన్ యాసిడ్. ఓకే, అలిఫాటిక్ యాసిడ్. ఓకే, మీరు ఈ రెండిట్లో కూడా ఇఫ్ ఐఎమ్ నంబరింగ్ దిస్ యాజ్ 1, 2 and 3. ఓకే, సో ఒక చిన్న విషయం ఏంటంటే జనరల్గా చెప్తున్నట్లయితే జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బెంజోయిక్ యాసిడ్, ఓకే, దిస్ ఈస్ మోర్ అసిడిక్ కంపేర్ టు దట్ ఆఫ్ ద అలిఫాటిక్ యాసిడ్. అలిఫాటిక్ యాసిడ్ కంటే బెంజోయిక్ యాసిడ్ ఇస్ మోర్ అసిడిక్. అంటే ఈ రెండిటి కంటే కూడా ఇదే ఎక్కువ అసిడిక్ కావాలి. అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ ఎక్స్పెక్టెడ్ ఏమవుతుందంటే 1 విల్ బి గ్రేటర్ దాన్ 3 విల్ బి గ్రేటర్ దాన్ 2, అంతేనా? ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో ఇది ఒక మళ్ళీ ప్లస్ ఐ గ్రూప్. ప్లస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది, డీస్టెబిలైజ్ చేస్తుంది నెగిటివ్ ఛార్జ్ని. సో అందుకనే 3 అనేది ఎక్కువ అసిడిక్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ కేసులోకి వచ్చేసరికి మనకి ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది తెలుసా, యాక్చువల్గా ఆర్డర్ చూసేసరికి, ఓకే, ఈ formic acids is very acidic. 3 is more acidic compared to 2. 2 is more acidic compared to 1. In terms of the acidic nature. This won't be the acidic character, this will be the acidic character. Understood? Is this clear? Arthamainda, formic acid is more, oh sorry. 3 is greater than, 1 is greater than 2 anamanta. Okay. Formic acid is more acidic than benzoic acid. Benzoic acid is more acidic than aliphatic acid. So, benzoic acid is more acidic than any aliphatic acid. Benzoic acid. ఒక aliphatic acid ని ఒక ఇట్లా ఈ aromatic acid ని మీరు కానీ రెండింటిని పక్కన పెడితే ఎప్పుడు కూడా దీని మీద ఎన్ని సబ్స్టిట్యూషన్స్ అయినా ఉండనివ్వండి, ఇదే more acidic. Okay, 3 is greater than, yes, 3 is greater than, 1 is greater than 2. Anil, absolutely correct. 3 is greater than, 1 is greater than 2. ఇక్కడ కూడా Anil, అర్థమైందా? You can tell me if you have any questions, anything you do not understand, you can ask me, I will re-explain it. Okay, next I'm moving on to the next slide. Right, so look at this. So ikkada chudandi. So ikkada chusinattlaithe idi oka plus I group. Ee OH emo minus I group. Mari ikkada emo idi minus I group.
ఓకే సారీ, ఇది ఒక OH అనేది ప్లస్ ఐ గ్రూప్, ఇది కూడా ఒక ప్లస్ ఐ గ్రూప్. సో ఇది ఒక మైనస్ ఐ గ్రూప్. మైనస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది తన వైపు. ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. అండ్ ఇక్కడ ఈ OH గ్రూప్ ఇస్ బెటర్ ప్లస్ ఐ గ్రూప్ కంపేర్డ్, ఇక్కడ దీని మీద ఎటువంటి సబ్స్టిట్యూషన్ లేదు, ఓన్లీ CH3 మాత్రమే ఉంది. ఓకే, సో బేసికల్గా మైనస్ ఐ గ్రూప్ ఉండడం కారణంగా ఇక్కడున్న ఫార్మ్ అయిన కాంజుగేట్ బేస్ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ ఆల్వేస్ స్టెబిలైజ్. అంటే అవుట్ ఆఫ్ దిస్ 1, 2 and 3 is more stable than 1 is more stable than 2. ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ప్లస్ ఐ ఎఫెక్ట్ ఏంటంటే దిస్ హ్యాస్ ఎ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్ ఆన్ COOH. ఓకే, ఇది డీస్టెబిలైజ్ చేస్తుంది. అందుకనే ఇది మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు 1 is more stable compared to that of the 2 అన్నమాట. ఇది డీస్టెబిలైజింగ్, దిస్ ఇస్ స్టెబిలైజింగ్. హియర్ దెర్ ఇస్ నో ఎఫెక్ట్. అందుకనే 3 is greater than 1 is greater than 2. ఓకే, మరి ఇక్కడ చూడండి, లుక్ అట్ దిస్. సో ఇక్కడ చూసినట్లయితే ఐఎమ్ కంపేరింగ్ అన్ యాసిడ్ విత్ ఏ ఆల్కహాల్. గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, యాసిడ్స్ ఆర్ మోర్ అసిడిక్ కంపేర్డ్ టు ఆల్కహాల్స్. ఒక పెద్ద రీజన్ చెప్తాను చూడండి దీనికి. దీనికి ఉన్న ఒక అతి పెద్ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయ్యే కాంజుగేట్ బేస్ ఏంటి, దీని ద్వారా డబల్ బాండ్ O మైనస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయితే ఇలా O నెగిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. Did you observe the conjugation between double bond, single bond, negative charge? Is there a conjugation here? Is there a conjugation? So conjugation ఉందా ఇక్కడ? సో ఆబ్వియస్గా ఎప్పుడు ఎక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ని మీరు చూసినా కూడా బ్లైండ్గా దోస్ ఆర్ మోర్ అసిడిక్ కంపేర్ టు ఆల్కహాల్, బ్లైండ్గా రాసేయచ్చు. ఓకే, ఆల్వేస్ దిస్ ఇస్ మోర్ అసిడిక్ కంపేర్ టు దిస్. ఇక్కడ ఎంత పెద్ద చైన్ అయినా ఉండనివ్వండి, ఓకే, ఇది ఏమైనా ఉండనివ్వండి, ఓకే, ఒకవేళ ఇక్కడ NO2 గ్రూప్ కూడా ఉండనివ్వండి, ఇదే ఆల్వేస్ మోర్ అసిడిక్. బ్లైండ్గా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్స్ ఆర్ మోర్ అసిడిక్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ మోర్ అసిడిక్ కంపేర్డ్ టు ఆల్కహాల్స్. ఓకే, సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ ఆల్కహాల్. సో ఆల్కహాల్స్ విషయంలో కూడా ఏంటంటే ఇక్కడ ఈ ROH అనే ఒక ఆల్కహాల్, ఇది అసిడిక్ నేచర్ ఉంటుంది అని నేను అన్నానంటే ఇట్ విల్ ఫార్మ్ వాట్ RO మైనస్ ప్లస్ H+ని రిలీజ్ చేస్తుంది. సో ఇది కూడా ఏంటంటే దీని యొక్క అసిడిక్ నేచర్ ఆల్సో డిపెండ్స్ అపాన్ దిస్ కాంజుగేట్ బేస్ ఫామ్ అవుతుంది కదా. ఇది నేను దీన్ని యాసిడ్ అన్నానంటే ఇక్కడ నాకు ఫామ్ అయింది కాంజుగేట్ బేస్. అంటే దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ RO మైనస్. సో ఇది ఎక్కువ స్టేబుల్గా ఉంటే అసిడిక్ క్యారెక్టర్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ఆఫ్ దిస్, లుక్ వెరీ కేర్ఫుల్లీ హియర్, ఇది ఒక ప్లస్ ఐ, ఇది ప్లస్ ఐ. సో దిస్ ఇస్ ఆల్సో ఏ ప్లస్ ఐ గ్రూప్, దిస్ ఇస్ ఆల్సో ఏ ప్లస్ ఐ గ్రూప్. సో ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంటుందా, మోర్ ఇస్ ద బ్రాంచింగ్, మోర్ ఇస్ ద ప్లస్ ఐ ఎఫెక్ట్. సో ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అయితే ఇది నెగిటివ్ ఛార్జ్ని ఇంకా ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద ఆక్సిజన్. So this is very less acidic, and this is more acidic compared to this, this is more acidic compared to this. Okay, right. So now let's move on to the next, I'm sorry, right. So next move on to the next one. So ikkada chudandi, look at this. So ikkada hydrogens ni fluorines tho NO2 groups tho substitute chesanu. Ante వీటి కాంజుగేట్ బేస్, దీని యొక్క కాంజుగేట్ బేస్ ఏమొస్తుంది, CH3 CH2O మైనస్ వస్తుంది. దీని యొక్క కాంజుగేట్ బేస్ CF3 CH2O మైనస్ వస్తుంది. దీని యొక్క కాంజుగేట్ బేస్ NO2 3 CH2O మైనస్ వస్తుంది. సో ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే దీని మీద ఫ్లోరిన్, దిస్ ఇస్ హై ఎలక్ట్రోనైట్. ఈ రెండిట్లో కూడా మైనస్ ఐ గ్రూప్స్ విషయానికి వచ్చేసరికి NO2 ఈజ్ ఎ బెటర్ మైనస్ గ్రూప్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద హాలోజన్స్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ హాలోజన్స్ కానీ NO2 గ్రూప్ ఇస్ మోర్ మైనస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇది ఎలక్ట్రాన్స్ని బాగా లాక్కుంటుంది తన వైపు, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇది బాగా తగ్గిస్తుంది. అంటే అవుట్ ఆఫ్ దిస్ 1, 2 and 3 ఈ మూడిట్లో ఏది ఎక్కువ అసిడిక్ అంటే 3 ఈజ్ మోర్ అసిడిక్ కంపేర్డ్ టు 2, 2 ఈజ్ మోర్ అసిడిక్ కంపేర్డ్ టు 1. ఈ రెండు కూడా మైనస్ ఐ గ్రూప్స్ కాబట్టి దే హ్యావ్ ఎ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్. సో ఈ కారణంగా దీనికంటే కూడా ఈ రెండు మోర్ అసిడిక్. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ అసిడిక్ అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద మైనస్ ఐ క్యారెక్టర్. సో దీంట్లో ఎక్కువ మైనస్ ఐ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి మోర్ అసిడిక్ అనమాట. ఓకే సార్, OH మైనస్ ఐ గ్రూప్ కదా. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్టెబిలిటీ. అంటే దీని యొక్క స్టెబిలిటీ అనేది ఇక్కడ O మైనస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ O మైనస్ స్టెబిలిటీ, నాట్ OH stability we are talking about. We are talking about this
O minus stability. So ఇక్కడ దీని యొక్క acidic nature is directly proportional to the stability of this conjugate base. అర్థమైందా ట్వింకిల్? Okay. Is this clear? Right. Anil, is this clear? Okay. Okay, previous slide. Okay, this is the previous slide. What is the question here? Any questions? Any question here? What is the question? Please tell me if you have any question here. I'll come back again. Okay. So let's move on to the next one. So that is about the number of resonance structures. So basically, number of resonance structures. How do you figure out the number of resonance structures? So this is equal to the number of conjugated positions. So ikkada positive charge double bond, 2 conjugated positions. Ante deeniki 2 resonance structures. Ikkada chusinattlaithe positive charge single bond, double bond, single bond, double bond, single bond, double bond. Ante there are 4 conjugated positions. Ante double bond, double bond, double bond and 1 positive charge. Ante 4 resonance structures. Ikkada chusinattlaithe 3 double bonds, 3 plus 3, 6 double bonds and with a positive charge. And ikkada total 7 conjugated structures. So ila number of conjugated structures is nothing but it is equal to the number of conjugated positions. Okay. But there are exceptions. For example here dini yoka resonance structure enti only 1 resonance structure. Idi okkate kada. So these are the only 2 resonance structures you have here. Okay. So ikkada 3 conjugated positions unnai. 3 positions unnappadiki kuda you have only 2 resonance structures. The same thing goes with naphthalene and anthracene also. So naphthalene lo kuda ilane. Okay. Naphthalene and anthracene lo kuda ilane untundi annamata. Right? Is this clear? Right. Okay. So 2 resonance structures. Right? Okay. Okay, sir, 4th question. So you are saying in the previous slide. Okay. So let me show you in the previous slide. Okay. This is the 4th question. So what is the doubt here, Bhaskar? Sri Lakshmi, the 7th one. Today we will twinkle. Hydrocarbons we will do in tomorrow. Tomorrow morning I will do at 10 o'clock. Okay. So tomorrow I have put for haloalkanes, haloarenes. Ee hydrocarbon session aithe undadu. Okay. It will be tomorrow. It will not be today at 9:15. It will be rescheduled to tomorrow at 10 o'clock. Okay. 10 o'clock cheddam in tomorrow's session. Right? Is this clear? Okay. Fine. Okay. So is this clear? Any more questions still here? Ardhamainda? Right? So shall we move on to the next concept? Nice. Perfect. So now let's look at the stability of the conjugated species. So more the number of conjugations, more is also the stability. So basically ikkada entante manam chusinattlaithe, so here if you are looking at this, so idi oka conjugated diene. This is conjugated kada. This is conjugated and this is non-conjugated. Okay. And ikkada ee rendu chusinattlaithe rendu conjugated, but this is aromatic and this is anti-aromatic. అంటే వీటి యొక్క స్టెబిలిటీస్ అన్నీ మనం చూసినట్లయితే అవుట్ ఆఫ్ ఆల్ దిస్, ఓకే, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 1 2 3 4 1 2 3 and 4. సో వీటి యొక్క స్టెబిలిటైజేషన్ చూసినట్లయితే కెన్ ఐ సే aromatic is more stable than conjugated? So 3 is more stable than 1. Conjugated ఉంది కాబట్టి. And then comes your 3 non-conjugate, this is non-aromatic, then comes your 2, then comes your 4. This will be less stable ఎందుకంటే ఇది anti-aromatic కాబట్టి even though there is conjugation, this is destabilizing effect ఉంటుంది. సో అందుకని ఇక్కడ this aromatic is more stable compared to, అంటే ఇది conjugated diene, this is also conjugated but aromatic, అందుకనే more stable. So 3 is more stable than 1 is more stable than 2 is more stable than 4. Understood? Do you have any questions related to this first one? Is this clear?
Any question related to this? Okay, so ikkada number of resonance structures student ikkada. So look at this. So here you have, if you are looking at దీంట్లో మనకు 0 resonance structures. మరి ఇక్కడ చూస్తే 4 వస్తాయి, ఇక్కడైతే 7 వస్తాయి, ఇక్కడైతే లిటరల్లీ 10 resonance structures వస్తాయి. So more the number of resonance structures, more is the stability. So ఇక్కడ కూడా మనకు this will be more stable compared to this one. Okay, right? Fine. So then look at the stability of these things. సో వీటి యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సో ఓకే దెర్ ఇస్ ఎ పాజిటివ్ చార్జ్. సో ఇవన్నీ కూడా దిస్ ఆర్ ద, సో దిస్ యూ హ్యావ్ CH2 పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది దేని యొక్క స్టెబిలిటీ ఎలా చెప్తామనంటే, యూ హ్యావ్ టు లుక్ అట్ దిస్ NO2, NO2, NO2. ఏ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి? సో ఇది ఒక, సో బేసికల్గా ఇది ఒక -I గ్రూప్. లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ. సో ఇది ఒక -I గ్రూప్, అలానే -R గ్రూప్. -I గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుంది త్రూ ఎలక్ట్రోనెగటివిటీ, అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనమాట. బేస్డ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ ఇది మనకు తెలిసిన విషయం ఏంటంటే, రెజనెన్స్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ డామినేటింగ్ ఓవర్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఈ -I గ్రూప్ కారణంగా ఇక్కడ ఈ -I గ్రూప్ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బెంజీన్ రింగ్, అంటే బెంజీన్ రింగ్లో నుంచి ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కుంటుంది, తన వైపు తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెజనెన్స్ ఎఫెక్ట్ ఇస్ సిగ్నిఫికెంట్ ఓన్లీ అట్ ద ఆర్థో పొజిషన్ అండ్ పారా పొజిషన్. ఆర్థో పారా పొజిషన్స్ దగ్గర మాత్రమే ఈ రెజనెన్స్ అనేది ఎఫెక్ట్ అనేది సిగ్నిఫికెంట్. అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ ఈస్ ఎ మెటా పొజిషన్ హియర్. సో దిస్ ఇక్కడ 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 మాత్రమే ఈ NO2 గ్రూప్ వల్ల రెజనెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే హియర్ ఆల్సో ఈ 3 పొజిషన్స్ దగ్గర రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే బేసికల్గా ఈ రెండిట్లో రెజనెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ రెజనెన్స్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, సో ఈ రెండిట్లో రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా డీస్టెబిలైజింగ్. సో ఈ రెండు కూడా డీస్టెబిలైజింగ్ అంటే దిస్ 2 ఆర్ రెజనెన్స్ ఎఫెక్ట్ ఇస్ డీస్టెబిలైజింగ్ అంటున్నాం. అంటే ఈ రెండు లెస్ స్టేబుల్ కంపేర్ టు దిస్ 1 and 3. సో 1 and 3 కంటే ఈ రెండు లెస్ స్టేబుల్, అది పక్కా తెలిసిపోతుంది మనకు. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మరి ఈ రెండిట్లో ఏది మోర్ స్టేబుల్? సో ఇది -I గ్రూప్, -I గ్రూప్ కూడా ఇది డీస్టెబిలైజింగ్. సో కెన్ ఐ సే అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 1, 2, 3, 4, అంటే ఇక్కడ కనిపించే, లెట్ మీ యూజ్ దిస్ నంబర్. సో దిస్ ఇస్ 1, 2, 3, 4. ఈ 4 కెన్ ఐ సే 1 is more stable than 3 అండ్ ఈ 3 is more stable. ఈ రెండిట్లో రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడ రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడ రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంది. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? నేను ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం చూసినట్లయితే ఇది చాలా దగ్గరికి ఉంది, ఇది దూరంగా ఉంది. సో ఇది దగ్గరకు ఉంది కాబట్టి ఇది డీస్టెబిలైజేషన్, ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ని తన వైపు లాక్కుంటుంది, ఇదైతే తక్కువ లాక్కుంటుంది, చాలా దూరంగా ఉంది కాబట్టి. సో అవుట్ ఆఫ్ దిస్ కెన్ ఐ సే 4 is more stable compared to that of the 2. అంతే కదా? ఇస్ దిస్ కరెక్ట్? సో 1, 3, 4, 2. అబ్సల్యూట్లీ. సో ఇది ఎందుకంటే దిస్ హ్యాస్ ఫస్ట్ థింగ్ -I, -R గ్రూప్స్ ఆర్ డీస్టెబిలైజింగ్ గ్రూప్స్. ఓకే, సో డీస్టెబిలైజింగ్ కాబట్టి ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు లుక్ ఫర్ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్, కాబట్టి ఖచ్చితంగా ఈ 3 లెస్ స్టేబుల్ కంపేర్ టు దిస్, అది పక్కా. కానీ ఈ మూడిట్లో దేంట్లో అయితే రెజనెన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో అవి మోర్ అన్స్టేబుల్. ఓకే, సో ఏది అన్స్టేబుల్? 2 and 4లో రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, దీంట్లో ఉండదు కాబట్టి దిస్ ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్ టు 2 and 4. మరి 2 and 4లో ఎలా డిసైడ్ చేశాను? బేస్డ్ ఆన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. దీంట్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్, సో అందుకని దిస్ ఇస్ వెరీ లెస్ స్టేబుల్ కంపేర్ టు ద 4th one. ఓకే, మరి ఇక్కడ చూడండి. సో దిస్ హ్యాస్ ఏ +I గ్రూప్ అండ్ +R గ్రూప్. దిస్ ఇస్ ఏ +I అండ్ +R గ్రూప్. సో +I +R గ్రూప్స్ ఏం చేస్తాయి? స్టెబిలైజ్ చేస్తాయి. ఎందుకు స్టెబిలైజ్ చేస్తాయి? దే గివ్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. అంటే +R గ్రూప్స్ దేంట్లో ఉంటుంది ఎక్కువగా? ఇక్కడ +R గ్రూప్ రెజనెన్స్ ఎఫెక్ట్ ఉండదు, అంటే ఈ రెండిట్లో రెజనెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ 100% క్లియర్ దట్ 2 and 4 ఆర్ మోర్ స్టేబుల్ కంపేర్ టు 1 and 3. సో ఈ 2 and 4 మోర్ స్టేబుల్ అన్నాం కాబట్టి రెండిట్లో రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ దిస్ విల్ షో రెజనెన్స్ ఎఫెక్ట్ హియర్, హియర్, హియర్. ఇక్కడ కూడా ఇట్ షోస్ రెజనెన్స్ ఎఫెక్ట్ హియర్, హియర్, హియర్. సో రెజనెన్స్ ఎఫెక్ట్ వల్ల 2 and 4 ఆర్ మోర్ స్టేబుల్. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఈ రెండిట్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఇది దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ మోర్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ కెన్ ఐ సే దట్, ఓకే లుక్ అట్ దిస్ అండ్ కెన్ ఐ సే హియర్ 2 is more stable compared to 4, చెప్పచ్చా? అండ్ ఇది ఇప్పుడు ఇక్కడ రెజనెన్స్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఇది
ఎందుకంటే మెటా పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి. ఇక్కడ దీని కారణంగా రెజనెన్స్ ఎఫెక్ట్ ఇక్కడ మాత్రం ఉంటుంది, ఈ పొజిషన్ దగ్గర అసలు ఉండదు. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ నో రెజనెన్స్ ఎఫెక్ట్ హియర్. అంటే ఇక్కడ నేను ఇండక్ట్ ఎఫెక్ట్ కన్సిడర్ చేయాలి. సో ఇండక్ట్ ఎఫెక్ట్ చూసినట్లయితే ఇది ఒక ప్లస్ ఐ గ్రూప్. సో దిస్ ఇస్ మోర్ స్టేబుల్. సో దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 3 ఇస్ గ్రేటర్ దాన్ 1. ఇలా బ్లైండ్గా రాసేయచ్చు. ఓకే, ఇస్ దిస్ క్లియర్? మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? సో ఈ కేస్ చూడండి మరి. సో ఈ కేస్ చూసినట్లయితే వాట్ కెన్ యూ సే ఇన్ దిస్ పర్టికులర్ కేస్? సో ఇక్కడ OCH3 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 ఇది ఒక మైనస్ ఐ గ్రూప్ బట్ ప్లస్ ఆర్ గ్రూప్. ఇది కూడా మైనస్ ఐ గ్రూప్ బట్ ప్లస్ ఆర్ గ్రూప్ అనమాట. సో ప్లస్ ఆర్ గ్రూప్ బేసికల్గా దే హ్యావ్ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్. అంటే 100% మనం చెప్పగలిగింది ఏంటంటే ఖచ్చితంగా ఈ 2 and 4 ఆర్ మోర్ స్టేబుల్. మరి 2 and 4లో ఏది ఎక్కువ స్టేబుల్గా ఉంటుందంటే మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ? యూ హ్యావ్ టు గో ఫర్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఈ OCH3 అనేది ఇట్ ఈస్ ఏ మైనస్ ఐ గ్రూప్. సో ఇట్ ఈస్ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్. దిస్ ఈస్ ఆల్సో హ్యావింగ్ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్ బట్ దిస్ ఇస్ లెస్ డీస్టెబిలైజింగ్. అంటే పక్కా 4 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 చెప్పేయచ్చా? 4 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2. మరి దిస్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఏ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్. సో ఇది డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి పక్కా అవుట్ ఆఫ్ 4 and 2 దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 1 ఇస్ గ్రేటర్ దాన్ 3. అంతే కదా? సో రెజనెన్స్ ఎఫెక్ట్ ఇక్కడ డామినేటింగ్. ఇట్ ఈస్ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్. ఇట్ గివింగ్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్. ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని క్రియేట్ చేస్తుంది. ఎక్కడెక్కడ? ఈ 3 పొజిషన్స్లో. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ని. సో నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఇట్ విల్ స్టెబిలైజ్. సో ఇక్కడ కూడా ఇట్ క్రియేట్స్ నెగిటివ్ ఛార్జ్ హియర్, నెగిటివ్ ఛార్జ్ హియర్, నెగిటివ్ ఛార్జ్ హియర్. నెగిటివ్ అండ్ పాజిటివ్ విల్ స్టెబిలైజ్. మరి ఇది చూసినట్లయితే ఇది ఈ 3 చోట్ల మాత్రమే నెగిటివ్ ఛార్జ్ని క్రియేట్ చేస్తుంది. సో దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ స్టెబిలైజేషన్ బికాస్ ఆఫ్ దట్. సో అందుకనే 4 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 and 2 is more stable than 1, 1 is more stable than 3. ఎందుకంటే this has no resonance effect on the CH2. Okay, right? Which one are you talking about? Loshini, 2 is greater than, 4 is greater than, 3 is greater than 1. Okay, ఎందుకు కాకూడదు సార్? దీంట్లోనా? In which one are you asking me? We will end the session in the next 10 minutes. Okay, 10 minutes we'll end the session. So is this clear? Ardhamainda? Okay. Loshini, which one are you asking me about? You tell me which is, are you talking about the 4th or 5th one? Please tell me. Until then I'll move on to the next one here. Okay. So ikkada chudandi, you have CH2 plus, CH2 plus, CH2 plus. మరి ఇక్కడ ఓన్లీ హాలోజన్ గ్రూప్స్ మాత్రమే అటాచ్ చేశాను. ఓకే, సో ఈ హాలోజన్ గ్రూప్స్ విషయానికి వచ్చేసరికి ఓకే సార్ 6లో 5లో సారీ 5th oneలో ఓకే 5th oneలో యు ఆర్ టాకింగ్ అబౌట్. సో 5th oneలో యు ఆర్ సేయింగ్ 2 is greater than, 4 is greater than, 3 is greater than, 2 is greater than 4. సో 2 is greater than 4 ఎలా చెప్తాం? ఎందుకంటే ఇక్కడ రెజనెన్స్ ఎఫెక్ట్, ఇక్కడ ఎంత రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంటుందో ఇక్కడ కూడా రెజనెన్స్ ఎఫెక్ట్ అంతే సేమ్ ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేయడంలో మనం రెజనెన్స్ ఎఫెక్ట్ని రెఫరెన్స్గా తీసుకోకూడదు. మరి ఈ రెండింటిని కంపేర్ చేయడంలో ఏది రెఫరెన్స్గా తీసుకోవాలి? ఖచ్చితంగా ఇండక్ట్ ఎఫెక్ట్ని తీసుకోవాలి. సో ఇది మైనస్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. అంటే ఇది ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది తన వైపు. అంటే ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇది తన వైపు ఎలక్ట్రాన్స్ లాక్కుంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ డెవలప్ అవుతుంది. అంటే ఇది డీస్టెబిలైజ్ చేస్తుంది. అందుకనే 4 is more stable than 2. Okay, understood? Absolutely, Bhaskar, absolutely. Okay, is this clear? Yes. So ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ 4లో చూసినట్లయితే స్టెబిలిటీ విషయం we only consider భాస్కర్ చెప్పినట్లుగా ఇక్కడ మనం ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇస్ డామినేటింగ్ ఓవర్ రెజనెన్స్ అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది డామినేటింగ్ కాబట్టి బేసికల్గా ఇవన్నీ కూడా మైనస్ ఐ గ్రూప్స్. ఇది ఒక మైనస్ ఐ మైనస్ ఐ మైనస్ ఐ, అంటే వీటి యొక్క డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఇట్ విల్ మోర్ డీస్టెబిలైజేషన్. ఒక రకంగా మైనస్ ఐ గ్రూప్స్ అన్నీ కూడా డీస్టెబిలైజ్ చేస్తాయి దీనికంటే కూడా. అంటే 100% ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ దాట్. సో బేసికలీ ద 4th one ఇస్ మోర్ స్టేబుల్, అంతే కదా? సో మైనస్ ఐ డీస్టెబిలైజ్ చేస్తాయి బేసికల్గా అన్నిటి కూడా 1 is more stable. సో 1 is more stable compared to 4. 4 is more stable compared to 3. 3 is more stable compared to 2. ఒప్పుకుంటారా? Will you agree with me in this particular case? This is more stable ఎందుకంటే మైనస్ ఐ has destabilizing effect. Okay, is this clear? Any more questions? అర్థమైందా?
1, 4, 3, 2. Yes, absolutely. Okay. So now let's look at the next one. Okay. My acidity of phenols chudandi. Look at the acidity of the phenols here. So I want you to answer this question. I'm not going to answer this. So ikkada kuda same logic use chesi. Let's see if you can answer this question. Okay. Try to answer this. Try to answer this. Can you answer this? Okay, phenols. So acidity of phenols. So ఇక్కడ కూడా మనకి ఏంటి సేమ్ థింగ్ ఓ నెగిటివ్ ఛార్జ్ కావాలి అంతే కదా. సో ఇక్కడ కూడా O minus O minus O minus O minus మీద స్టెబిలిటీ వాటి యొక్క స్టెబిలిటీస్ మీద అసిడిక్ నేచర్ డిపెండ్ అవుతుంది. సో ఇదేంటిది, ఇదొక ప్లస్ ఐ గ్రూప్. దిస్ ఇస్ ఏ ప్లస్ ఐ గ్రూప్ అండ్ ఏ ప్లస్ ఐ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ప్లస్ ఆర్ గ్రూప్. This is also a plus R group. So plus R effect prakaram chusinattlaithe they stabilize this more. This also stabilize this O minus. Is it correct? No. ఇక్కడ మనకు O మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ O మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఒక రకంగా ఈ రెండు ఏం చేస్తాయి, ఇక్కడ డీస్టెబిలైజ్ చేస్తాయి. ఈ రెండు కూడా ఈ O మైనస్ని డీస్టెబిలైజ్, ఎందుకంటే ప్లస్ ఆర్ అంటే ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద బెంజీన్ రింగ్. హియర్ ఆల్సో ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద బెంజీన్ రింగ్. అంటే ఈ రెండు కూడా డీస్టెబిలైజ్ చేస్తాయి. ఓకే, సో ఇఫ్ దిస్ బోత్ ఆర్ డీస్టెబిలైజింగ్, దట్ మీన్స్ 2 and 4 ఆర్ లెస్ అసిడిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 1 and 3. అంతే కదా, ఆబ్వియస్లీ ఇక్కడ O మైనస్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో లెట్స్ లుక్ అట్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇది ప్లస్ అయ్యి కాబట్టి ఇది కూడా ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఇక్కడ కూడా O మైనస్ ఇది డీస్టెబిలైజ్ చేస్తుంది. అంటే ఇట్ ఇస్ 100% క్లియర్ దట్ 1 is మోర్ అసిడిక్ కంపేర్డ్ టు 3. ఈ 3 is మోర్ అసిడిక్ కంపేర్డ్ టు ఈ రెండిట్లో చూసినట్టయితే ప్లస్ ఆర్ ఎఫెక్ట్ రెండిట్లో ఉంది. సో మరి ప్లస్ ఐ ఎఫెక్ట్ చూసినట్టయితే దిస్ హెస్ లెస్సర్ ప్లస్ ఐ ఎఫెక్ట్ కంపేర్డ్ టు దిస్, ఎందుకంటే డిస్టెన్స్ ఇస్ మోర్, హియర్ డిస్టెన్స్ ఇస్ లెస్. సో మోర్ ప్లస్ ఐ అంటే మోర్ డీస్టెబిలైజింగ్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 4 is greater than 2. అంతే కదా, 1 is greater than 3 is greater than 4 is greater than 2. Correct? Is this clear? Is this greater than? Is this clear? అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఐ అండ్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ డీస్టెబిలైజింగ్. సో అందుకనే మనం ఇలా రాస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ చూడండి సేమ్ థింగ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద హాలోజన్స్. సో ఇక్కడ హాలోజన్స్ విషయానికి వస్తే సేమ్ థింగ్ వాట్ హ్యాపన్స్ హియర్. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ ఏ మైనస్ ఐ గ్రూప్. సో దిస్ ఇస్ మైనస్ ఐ. ఇక్కడ మనం మైనస్ ఐ ఎఫెక్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో యాజ్ పర్ మైనస్ ఐ, సో దిస్ విల్ బి మోర్ అసిడిక్. సో 1 is more acidic compared to 2, 2 is more acidic compared to 3. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ మొత్తాన్ని కూడా ఏది తగ్గిస్తుంది, ఇది ఎక్కువగా తగ్గిస్తుంది. కాబట్టి దిస్ విల్ బి మోర్ అసిడిక్ కంపేర్డ్ టు సెకండ్ వన్ కంటే థర్డ్ వన్ ఇస్ మోర్ అసిడిక్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండ్ నౌ లుక్ అట్ దిస్ వన్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చే ఒక ఇష్యూ ఏంటంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ హియర్? సో ఒకటేంటంటే ఫ్లోరిన్ ఈజ్ ఏ బెటర్ మైనస్ ఐ గ్రూప్ కంపేర్డ్ టు క్లోరిన్ దాన్ గ్రేటర్ దాన్ బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్ అయోడిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్ ఐ ఎఫెక్ట్. సో ఇది మనకు బెటర్ మైనస్ ఐ ఎఫెక్ట్ కాబట్టి ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ని తగ్గిస్తుంది అనుకుంటున్నాం. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే 1 is greater than, 2 is greater than, 3 is greater than 4. ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ యూ ఎక్స్పెక్ట్, కరెక్ట్? సో కానీ ఇక్కడ ఏంటంటే వచ్చిన ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, సో దేర్ ఈస్ ఏ హైడ్రోజన్ బాండింగ్ హియర్. ఏముంటుంది ఇక్కడ? హైడ్రోజన్ బాండింగ్. ఓకే, సో ఈ హైడ్రోజన్ బాండింగ్ కారణంగా, ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ బాండింగ్ హియర్, సో వాట్ హ్యాపన్స్, దీని యొక్క అసిడిక్ నేచర్ తగ్గిపోతుంది అనమాట. You expect this to be more acidic, but this becomes very less acidic. అంటే ఇక్కడ యాక్చువల్ ఏమవుతుందంటే, యాక్చువల్గా చూసినట్లయితే 2 is greater than, 3 is greater than, 4 is greater than 1 అయిపోతుంది. This becomes very, very less acidic. Is this clear? Any more questions still here? Right? Okay. So this concludes the session. You have any more doubts till here? Edana doubts unnai? Anything you do not understand till here?
Is there any more questions you have? Right? Yes. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ ఎల్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఇన్ ద నెక్స్ట్ 1 minute. ఓకే, అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్? ఓకే, సో దిస్ కన్క్లూడ్స్ GOC. ఓకే, next we will move on to understanding about hydrocarbons. That will be in the next session. Okay, ante repati session lo we'll try to understand about hydrocarbons. Okay, thank you so much. I will see you guys in the next session, and that would be tomorrow. Until then, take care. Bye everyone. Oh, Kirti. Hi Kirti. Organic complete sir today to general organic chemistry complete loshini. So, but tomorrow we'll complete hydrocarbons. Okay. So Twinkle, if you ungokkasari go through the recording once again. If you have doubts, I will clear that again. Okay. If you have doubts, come with the questions. Whichever the doubt you have, I will clear the doubt that you have. Okay. Thank you. Thank you. Bye Twinkle. Bye Bhaskar. See you guys. Loshini. Thank you guys.